వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి చివరకు చేతులెత్తేసినటువంటి ఒక తీవ్రమైన మోసం ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసింది. మణికొండ ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేత పట్లోళ్ళ రూపారెడ్డి అధిక వడ్డీలు పెట్టుబడులపై ఊహించని లాభాలు ఇస్తానని చెప్పి కొంతమందిని నమ్మించి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళకు ఏవేవో ఆశలు కల్పించి చివరికి వాళ్ళందరినీ కూడా మోసగించింది అని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయి. అయితే కష్టపడి దాచుకున్న సొమ్ము, కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులను వాళ్ళందరూ కూడా నమ్మి ఆమె చేతిలో పెట్టి ఇప్పుడు రోడ్డున పడ్డామని చెప్పి బాధితులు వాపోతున్నారు. అయితే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆ బాధితులు, రూపారెడ్డి చేతిలో మోసపోయినటువంటి బాధితులు డైరెక్ట్గా మన స్టూడియోలో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె వారిని ఏ రకంగా నమ్మించింది, వారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఈ విషయాలను మనం వాళ్ళతోటే అడిగి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాధితులు లక్ష్మి గారు ఉన్నారు, నమస్తే అమ్మ. మణెమ్మ గారు ఉన్నారు, నమస్తే అమ్మ. పార్వతమ్మ గారు నమస్తే. నిఖిల అని చెప్పి ఇక్కడ పాప కూడా వచ్చింది. తన చదువు కూడా పూర్తిగా ఈ రూపారెడ్డి చేతుల్లో తల్లిదండ్రులు డబ్బులు పెట్టడం వల్ల తాను MBBS చదవాలి, ఫ్యూచర్లో పేదలకు సేవ చేయాలని చెప్పి ఎన్నో కలలు కన్నా ఆ కలల్ని కూడా పూర్తిగా ఈరోజు కలలుగా మారిపోయాయి. చదువుకు కూడా దూరమై పాప ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు రూపారెడ్డిని నమ్మారు, అసలు నమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమె ఎలా నమ్మించింది, అవన్నీ కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక మనతో పాటు మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మి గారు చెప్పండి, ఎవరైనా సరే నమ్మించే వాళ్ళు చాలామంది ఉంటారు, నీకు అవి ఇస్తాను ఇవి ఇస్తాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు ఈ రూపారెడ్డి మీకు ఎక్కడ పరిచయం అయింది, ఆమెను మీరు ఎలా నమ్మారు? అసలు రూపారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గారి ద్వారా పార్టీలోకి రావటం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాల్ని. అయితే ప్రకాష్ గౌడ్ గారు మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి మేము ఆయన దగ్గరికి రోజు వెళ్తాము, మీటింగ్స్ అన్నీ మాకుంటాయి. ఆమె కూడా ప్రోగ్రాములు చేసేది, భారీ ఎత్తున ప్రోగ్రాములు. ఆ ప్రోగ్రాములు ఒక మినిస్టర్ లెవెల్లో ప్రోగ్రాములు చేసింది ఆమె. చేస్తే మేమందరం ఆమె చాలా గొప్ప, ఆమె రెడ్డిస్ కదా, బాగా డబ్బున్న మనిషి అని చెప్పి మేమందరము, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆమెకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అట్లా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఒక 4 ఏళ్ల క్రితము ఆమె డబ్బుల గురించి అడగటం జరిగింది మమ్మల్ని. డబ్బులు అడిగి నాకు ఒక 3-4 కోట్ల రూపాయలు వచ్చేది ఉంది, నేను ఒక బిజినెస్లో పెట్టాను, ఆ పైసలు రావాలి అంటే నేను ఒక 10 లక్షల రూపాయలు అర్జెంటుగా కట్టాలి లక్ష్మక్క, నువ్వు ఏం చేస్తావో చెయ్యండి. అమ్మ మేము గరీబోళ్ళము, 10 లక్షలు సడన్గా అడిగితే మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి, మా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పా. లేదు లక్ష్మక్క కావాలి, నాకు కంపల్సరీ కావాలి అంది. సరే నాకు ఒక వారం రోజులు టైం అని చెప్పి నేను ఒక వారం రోజులు టైం తీసుకొని ఒకసారి 5 లక్షలు ఒకసారి 5 లక్షలు ఇవ్వటం జరిగింది. ఆమెకి మనము బ్యాంకులో వేస్తామంటే వద్దంటది, ఫోన్పే ఒకటి నాకు చేత అవుతుంది, ఫోన్ అట్లా చేస్తానన్నా అది కూడా వద్దని ఆమె క్యాషే తీసుకుంది. క్యాష్ తీసుకుని నాకు 2 నెలల టైమే చెప్పింది. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆమె రెస్పాన్స్ ఇవ్వదు. ఇంటికి వెళ్తే ఈ కూతురు ఉంటుంది, హాస్టల్లో ఉంటున్నారంటారు, ఎప్పుడన్నా నా కూతురు కనిపిస్తుంది, మా అమ్మ లేదు, వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇయ్యరు, డోర్ తీయరు, ఫోన్లు ఎత్తరు. ఆ రకంగా చేసిన తర్వాత ఒక సంవత్సరం క్రితం 2004లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆమె రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు, పైసలు తీసుకున్నట్టుగా. అప్పటికే ఈమె చాలా కుంభకోణం నడిచిందని చెప్పేసి అక్కడక్కడ న్యూస్లు, ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ లీడర్ని కాబట్టి నా దృష్టికి కూడా చాలామంది తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నేను భవన్లో కూడా నేను మా తోటి మహిళలకి, ఉద్యమ నాయకులందరికీ చెప్పా, ఇట్లా రూపారెడ్డి మణికొండలో ఉంటుంది చెల్లె, ఇట్లా పైసలు ఇచ్చాను 10 లక్షలు, అది ఫోన్ ఎత్తదు, రెస్పాన్స్ ఇయ్యదు, ఎట్లా చేద్దామని చెప్పంటే అట్లెట్లా ఇచ్చినావక్క, అది ఆమె గురించి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళు తోటి నాతో పాటు పనిచేసే వాళ్ళు కూడా అనటం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను 2004లో ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు నాకైతే ఇంతవరకు ఏమీ ఇలా, ఆమె కోసము సాయంత్రం వరకు కూర్చున్నాం, పొద్దున పోయిన వాళ్ళం. ఆ కూతురు ఆ రోజు ఇంట్లోనే ఉంది. పోతే లాస్ట్కి ఇక కూర్చోబెట్టి నాకు ఇట్లా కాదు, నువ్వు పైసలు తీసుకున్నావు, ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి నేను కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది. జరిగినప్పుడు నాకు 2 చెక్కులు ఇచ్చింది. 2 చెక్కులు ఇచ్చి ఏం చెప్పింది, అక్క నేను డబ్బులు ఉన్నప్పుడు చెప్తాను, ఆ డేట్ వేసుకొని అది రాసుకొని బ్యాంకులో వేసుకొని చెప్పి నాకు 2 చెక్కులు ఇచ్చింది.
2 చెక్కులు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకి అక్కడ 2 లక్షలు అక్కడ 2 లక్షలు తెచ్చి ఇచ్చా కాబట్టి నేను వాళ్ళకి ఏదో నా బాధపడి నా గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఏదో కట్టుకుని, ఎందుకంటే మనము పొలిటికల్గా ఉండాలి, పేరు రావాలి అంటే మనకి పబ్లిక్లో మంచి పేరు ఉండాలి. మనం మోసాలు చేసుకుంటూ చీటింగులు చేసుకుంటుంటే పబ్లిక్ మనల్ని నమ్మరు కదా. కాబట్టి నేనేం చేశానంటే అవన్నీ నేను మెల్లమెల్లగా కట్టుకుంటూ క్లియర్ చేసుకున్న తర్వాత మొన్న ఒక 4-5 రోజుల క్రితము, ఒక 4-5 నెలల క్రితం ఆమెను అడిగినా, ఏమమ్మా నేను చెక్ చేస్తాను ఏం చెప్పవు అంటే, రఫ్గా వేసుకో అని ఆమె రఫ్గా సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక సరే అయినా ఊరుకున్న, పోనీలే ఒక చోటు ఉన్నాం కదా అని. నేను ఎన్నో తారీఖు సార్, 4వ తారీఖున నాడు నేను 5 లక్షలు రాసి చెక్ వేయటం జరిగింది. చెక్ వేస్తే అక్కడ మేనేజర్ గారు నాకు ఈ నెంబర్ ఇచ్చాడు, బ్యాంక్ నెంబరు ఇచ్చి, అమ్మ దీంట్లో ఒక్క 10 రూపాయలే ఉన్నాయి, 9 రూపాయలు, అంతకు మించి అమౌంట్ లేదని ఆయన చెప్పారు. చెప్తే ఎట్లా చేయాలి సార్, నాకైనా చదువు రాదు, మరి ఈమె ఇట్లా ఇచ్చింది ఏం చేద్దామంటే, ఇది చీటింగ్ కేసు అమ్మా, నీకు పైసలు రావు, ఆమె దాంట్లో అకౌంట్లో పైసలు లేవు అని చెప్పి మేనేజర్ గారు నాకు చెప్పడం జరిగింది. చెప్పాక నాతోటి మహిళ కూడా ఇచ్చింది కాబట్టి నేను ఆమెను కూడా సంప్రదించాక ఏం జరిగింది, 5వ తారీఖున మణికొండలో, మెయిన్ సబ్జెక్టు మణికొండలో ఆమె ఇంటికి చాలామంది బాధితులు ఆమె ఇంట్లో హల్చల్ చేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక, ఫస్ట్ మా చెల్లెలైతులాగా ఉంటుంది మణి పాపం, ఆమె వెళ్ళిన అరగంటకి నేను వెళ్ళాను సార్ మా చెల్లెల్ని తీసుకొని. వెళ్ళినప్పుడు అప్పటికే ఆమె డోర్ వేసుకొని లోపల చాలా హంగామా సృష్టించింది. వాళ్ళే అంతా హంగామా చేశారు. అయితే అక్కడ చాలామంది ఉన్నారు బాధితులు, వాళ్ళంతా జర డబ్బున్న వాళ్ళు. తర్వాత మేమంతరం పోయి, అమ్మ నువ్వు ఇట్లా చేయటం పద్ధతి కాదు కదా, నువ్వు తలుపేసుకుని లోపల ఉంటే ఎట్లా, నువ్వు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పు అనంటే, ఈ ఎమ్మెల్యే కొడుకుని నేను వాస్తవంగా మొన్ననే చూశాను సార్. నేను అబ్బాయిని ప్రత్యేకంగా నేను ఎన్నడూ చూశారు కానీ, ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఎప్పుడు ఉన్నా కూడా అబ్బాయి అక్కడికి వచ్చిన సందర్భం నాకు కనిపించలేదు. వాళ్ళు లోపల ఉండేవాళ్ళేమో మాట్లాడుకునేవాళ్ళు. ఈ అబ్బాయిని నేను అదే రోజు చూసా. ఆ అబ్బాయి చేతులు అడ్డం పెట్టి, మీరు లోపలికి పోవద్దు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని ఇట్లా కొంచెం రుబాబు చూపిస్తే, తమ్మి నీకు సంబంధం లేని విషయము, నీకు నేను డబ్బులు ఇచ్చింది తెలియదు, నీకు ఏది తెలియదు, నువ్వు పక్కకు జరుగు, మేము ఆమెతో మాట్లాడతామని చెప్పి మేము అన్నాం. వాళ్ళ కూతుర్ని కానీ ఆ అబ్బాయిని కానీ మేము దౌర్జన్యం చేయటం కానీ మేము తిట్టడం కానీ ఏది చేయలేదు. లోపల గడేసుకొని ఈ మాదిగ లంజ దౌర్జన్యం చేయటానికి మందిని తీసుకొని వచ్చిందని చెప్పి లోపలుండి తిట్టినప్పుడు అక్కడ ఉన్న 20 మంది సభ్యులు విని ఎవరు అని అంటే, అప్పుడు నాకు కొంచెము బాధ అనిపించింది. ఎందుకంటే నేను పైసలు ఇచ్చేటప్పుడు తెలియదా, ప్రపంచమంతా తెలుసు నేనెవరో, మరి నువ్వు నన్ను దూషించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నాకు షుగర్ ఎక్కువైంది. ఈమె డబ్బుల వల్ల నాకు 2 ఏళ్ల నుంచి అనారోగ్యం వచ్చింది. షుగర్ ఉంది, ఇప్పుడు మీరు టెస్ట్ చేసినా నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆమె ఇంటి వాకిలి ముందు నేను పడిపోతే నాకు నెత్తికి దెబ్బ తాకింది సార్. మీరు ఎవ్వరు చూసినా ఇక్కడ లా ఉంది. పడిపోయినా అక్కడ మీడియా సోదరులు చూశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నన్ను లేపి కూర్చుంటే, లోపల ఉండి ఇదే ప్రకాష్ గౌడ్ కొడుకు ఆమె పెళ్లి చేసుకుంటే పోయి, అమ్మ ఇది నటిస్తున్నానంటారు సార్ నన్ను. ఇది ఎంతవరకు సమంజసం? సరే ఆ సబ్జెక్టు పక్కన పెడదాం. మెయిన్ సబ్జెక్టు వాళ్ళ బిడ్డ చెప్తుంది, నిన్న మీడియా సోదరులతో కూర్చోబెట్టి, ఆమె చేసుకోబోయేతనితో కూర్చోబెట్టుకొని మీడియాలో మా ఇంట్లో దౌర్జన్యం చేసి చెక్కులు ఎత్తుకుపోయారు అని చెప్పి మా మీద అపనింద వేసింది, దొంగతనం చేసి చెక్కులు ఎత్తుకెళ్ళాము అని. నీ ఇంట్లో గొడవ జరిగింది 5వ తారీఖు, మేము 4వ తారీఖు చెక్ ఎట్లేస్తామండి దొంగతనం చేస్తే? బ్యాంకు వాళ్ళు చుట్టమా, గవర్నమెంట్ చుట్టమా, నాకు ఎవరు చుట్టమని చెప్పి నేను వేయగలుగుతాను? మీరే చెక్కులు ఇస్తారు, మళ్ళీ మీరు తప్పించుకోవటం కోసము మా మీద అభాండం వేస్తాం, చెక్కులు కాజేసాము అని. కాబట్టి దయచేసి మనమ్మ గారు, మీకు రూపారెడ్డి ఎలా పరిచయం అయింది? నాకు రూపారెడ్డి గారు ప్రకాష్ గౌడ్ సార్ దగ్గరికి వచ్చేది సార్. పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము అంతకుముందు కూడా సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. గత 4 సార్లు ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి. అంతకుముందు నుంచి కూడా పోయేవాళ్ళం. కానీ మొన్న బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత తను రావడం జరిగింది.
అక్కడ పరిచయము, అప్పుడప్పుడు మామూలుగా నార్మల్గా మాట్లాడే వాళ్ళము. మా ఇంటి ముందర అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి తీసుకొచ్చి పరిచయం చేసిండు మా ఇంటికి తీసుకొచ్చి. అప్పుడు బాగా మాట్లాడకపోయే వాళ్ళం పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు. కానీ తను మా ఇంటి ముందర ఉండే అబ్బాయి ఇంటికి తీసుకురావడం, నాకు పరిచయం చేయడం జరిగింది మొదటి రోజున. తర్వాత 2-3 రోజుల తర్వాత ఆ అబ్బాయి ఇంటికి తీసుకొని వచ్చిండు, పరిచయం చేసిండు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసింది తను. నా నెంబర్ తను తీసుకుంది, తన నెంబర్ నాకు ఇచ్చింది. అంతకుముందు నాకు అంటే అంతకుముందు ఎన్నిసార్లు ఆవిడతో పరిచయం ఉంది? అంటే ప్రతి మీటింగ్ లో పరిచయం ఉందా, లేదంటే అదే మొదటిసారి పరిచయం? అదే మొదటిసారి. మామూలుగా వస్తుండే ఎమ్మెల్యే సార్ దగ్గరికి మేము కూడా పోతుంటే మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ అప్పుడు పరిచయం లేదు. ఈ అబ్బాయి మా ఇంటి ముందర ఉండే అబ్బాయి తీసుకొచ్చి నాకు పరిచయం చేసిండు. అక్క ఇట్లా మణికొండలు ఉంటుంది, తన పేరు రూపారెడ్డి, పేరు తెలుసు మాకు, రూపారెడ్డి ఇట్లా బిజినెస్ చేస్తుంటుంది, మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి, ఏదో బార్ కోట్లది బిజినెస్, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్, పెట్టుబడులు ఉంటాయి తన దగ్గర, కొని ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉందంట, తనకు ఏదో డబ్బు అవసరం ఉందంటక్క, చూడు నీతేనా ఏమన్నా అయితే అని అంటే, నా దగ్గర ఎక్కడివి, నా దగ్గర లేవు కదా, నేనే ఇబ్బందులలో ఉన్నా అంటే, నీ దగ్గర ఉంటాయని కాదు, బయట ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా అడిగి చూడు, నాకు ఎమర్జెన్సీ అవసరం ఉంది, నాకు పరువు పోతుంది, డబ్బులు చాలా ఇబ్బంది ఉంది, నేను చాలా పేరున్నదాన్ని అంటే, నువ్వు ఇంత పెద్దగా ఉండి మమ్మల్ని డబ్బులు అడగడం ఏంది, మీ మణికొండలోనే దొరుకుతాయి కదా, నీకు ఎవరికి ఫోన్ చేసినా ఎవరిని అడిగినా మీకు ఇస్తారు కదా అని అంటే, లేదు బాగుండదు కదా, పరువు పోతుంది, అక్కడ నా పేరు ఖరాబ్ అవుతుంది, నాకు అట్లా అడగడం ఇష్టం ఉండదు, కాబట్టి మీ దగ్గర ఎక్కడైనా ఎవరి దగ్గర ఉంటే కొంచెం హెల్ప్ అయ్యి నాకు తెచ్చి అని చెప్పడం జరిగింది సార్. సరే అని చెప్పి నేను నాకు తోచిన వాళ్ళ దగ్గర నేను అడిగి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 3-4 సార్లు వాయిదాల వారీగా ఇచ్చేసిన. ఒక నెల లోపల నాకు 20 లక్షలు తనకు ముట్టిన తర్వాత నెల అయిపోయింది, 2 నెలలు అని చెప్పింది సార్ నా దగ్గర. 2 నెలల తర్వాత నేను ఇచ్చేస్తానని చెప్పింది. సరే నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. 5-6 నెలల తర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం మానేసింది. ఇక నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది. ఇల్లు తెలియదు సార్ నాకు, మొట్టమొదటిగా ఇల్లు తెలియదు, తన ఎక్కడ ఉంది మణికొండ అని తెలుసు, తన ఇల్లు తెలియదు. ఇంటి ముందర ఉండే అబ్బాయిని అడిగితే సరే అని చెప్పి టైం ఇవ్వట్లేదు నాకు, ఇల్లు చూపి, మరి ఏం పేపర్ కూడా ఏం రాసుకోలేదు కదా, ఏం లేవు, షూరిటీ కూడా ఏం లేవు. ఇప్పుడు నేనేమో అక్కడ ఇక్కడ కాగితాలు పెట్టి తీసుకొచ్చిన. అంటే ఏం షూరిటీ లేకుండానే ఒకటేసారి 20 లక్షలు, 5 లక్షలు, అట్లా 10 లక్షలు ఇచ్చేసిన జస్ట్ ముఖ పరిచయంతోన. అయితే 6 నెలల తర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడము మానేసింది, టైం ఇవ్వట్లేదు నాకు మాట్లాడడానికి. అంతకుముందు 20 లక్షల తర్వాత కూడా మళ్ళీ డబ్బులు అడిగింది నన్ను, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ అయితే మొత్తం ఒకటేసారి వచ్చేస్తాయి అనంటే, నా దగ్గర లేవు, నిన్న ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఇప్పుడు తెచ్చిన వాటికే కట్టడానికి ఇబ్బంది అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా అవి కూడా మీరు అరేంజ్ చేస్తలేరు, నేను ఎక్కడి నుంచి తెస్తాను, నాకు ఇంకెవరు ఇస్తారు, ఎక్కడ అని అప్పులు చేయను, నా స్తోమత ఎంత, నా పొజిషన్ ఏంది, నేను ఏడికెళ్ళి తీసుకురాను, ఇంట్లో అప్పటికి ఇష్యూలు అవుతున్నాయి, వీళ్ళు అడగడం జరుగుతుంది. 3 నెలలు 4 నెలలు అని చెప్పి నేను తీసుకొచ్చిన, ఆమె 2 నెలలు అని చెప్తే నేను 3 నెలలు 4 నెలలు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 6 నెలల తర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం మానేసింది. పక్కనున్న అబ్బాయిని అడిగిన, నాకు ఇల్లు చూయించు ఒకసారి, ఏమీ లేవు, ప్రూఫ్స్ కూడా ఏం రాసుకోలేదు ఏందనంటే, ఆ అబ్బాయి కూడా అవాయిడ్ చేసిండు. తర్వాత వేరే మా ఇంటి ముందర ఉండే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఆ అబ్బాయిని అడిగిన, ఆ అబ్బాయి అడిగితే కూడా అవాయిడ్ చేసిండు. అవాయిడ్ చేసి నేను ఎవరిని అడగాలి, ఏం చేయాలి నాకు తోయట్లేదు. మళ్ళీ తర్వాత ఈ అబ్బాయినే టచ్ చేసిన, నాకు కావాలి ఖచ్చితంగా, ఈయన మా ఆయన తిడుతున్నాడు అని చెప్పి మా ఆయనతోనూ కూడా మాట్లాడియడం జరిగింది అబ్బాయితో. అప్పుడు కొంచెం ఇల్లు చూయించిండు, తీసుకెళ్ళిండు, తన బండి మీదనే వెళ్ళినాము, ఇల్లు చూయించిండు. మణికొండ మర్రి చెట్టు ఏరియాలో ఉండేది సార్ ఫస్ట్. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, నీకు టెన్షన్ ఏం లేదు మణి, నాకు ఇది సొంత ఇల్లే, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు, నేను వాళ్ళతో మేనేజ్ చేస్తా, టెన్షన్ పడకు, నీకు ఏ విధంగా నేను హెల్ప్ చేస్తా, మోసం చేయను అని చెప్పి నమ్మించుకుంటే సంవత్సరం దాకా గడిపింది. ఆ సంవత్సరం వరకు కూడా ఆ ఇల్లు అమ్మడానికి పెట్టిందంట సార్, నాకు తెలియదు, ఆ ఉన్న ఇల్లు సొంత ఇల్లేనంట, ఇల్లు అమ్మడానికి పెట్టింది. అప్పుడు నాకు కొంచెం తెలియడం జరిగింది. తెలిసిన విషయంలో నేను గట్టిగా అడిగిన, ఇల్లు అమ్ముకుంటే కూడా ఎటో వెళ్ళిపోతే నేనేం చేస్తా, ఎవరిని అడుగుతా, నాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు నాకు భయం వేసి నేను అక్కడనే ఆ రోజు పొద్దంతా కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత వారం టైం, 10 రోజుల టైం ఇచ్చిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చింది. మళ్ళీ వారం తర్వాత నేను పోయినా, కొన్ని అరేంజ్ చేసింది. ఆ టైంలో ఇల్లు అమ్మింది ఆమె, ఇల్లు అమ్మినందుకు నాకు అరేంజ్ చేసింది అప్పుడు డబ్బులు. అప్పుడు తెచ్చి నేనేం చేసిన, వడ్డీలు సంవత్సరం దాకా నేను 20 లక్షలకు వడ్డీ కట్టిన. ఆ వడ్డీ కట్టిన డబ్బులు కూడా నేను మళ్ళీ అప్పు చేసిన వేరే దగ్గర. నేను సంపాదించేది 6,000 నాకు పోదు. మహిళా సంఘాలకు బుక్స్ రాస్తాను నేను,
6,000 వస్తుంది నాకు. నా భర్త చేసేది పాతింప సామాన్ దుకాణం నడిపించుకుంటాం మేము. ఎక్కడి నుంచి వస్తుంది? మా పిల్లల చదువులు చదివించుకోవాలన్నా, మేము హాస్పిటల్ చూయించుకోవాలన్నా, ఇల్లు మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా, మా పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఎన్నెన్ని మెయింటెనెన్స్ చేస్తాము? వచ్చి అప్పులు తీసుకొచ్చిన వాళ్ళకి అప్పులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అనేది ప్రెషర్ ఎక్కువైంది, మెంటల్ ప్రెషర్ ఎక్కువై నేను సంఘాల నుంచి ఎవరి దగ్గర ₹1,00,000, 50,000, 2,00,000 అడిగి ఇంట్రెస్టులు కట్టుకోవడం మెల్లమెల్లగా. ఇంకో దగ్గర ₹1,00,000 చిట్టేయడము. చాలాసార్లు ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. క్రెడిట్ కార్డులు వాడి కూడా నా సివిల్ కూడా పాడైంది. ఇప్పుడు ఎలాంటి లోన్లు తీసుకోనికే కూడా లేదు నా పరిస్థితి. పిల్లల చదువులు కూడా అయిపోయినాయి. మా అమ్మాయి చదువు కూడా ఆగిపోయింది. నేను ఎటు చేయని పరిస్థితులలో ఉన్న నేను, నాకు న్యాయం జరుగుతుందని నేను ఇక్కడి దాకా వచ్చినా. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. మీరు ఏ విధంగా చేస్తారో కానీ నేను మాత్రం నా అప్పులు నా తీర్పేదాకా మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. మొన్న గొడవ జరగడానికి కారణం ఏంటంటే, మేము వెళ్ళేసరికి అక్కడ గొడవ జరుగుతుంది. మేము 3వ తారీఖున చెక్ వేసినాం, ఖాతాలో డబ్బులు లేవు. 4వ తారీఖు వరకు వెయిట్ చేయమని చెప్పింది. 4వ తారీఖు వేసినాం, డబ్బులు లేవు. అంతకుముందు గత నెల ముందు మాకు పేపర్ రాసిచ్చింది. సరే తనే వేసిచ్చింది, డేట్ మేమేం వేసుకోలేదు, తననే వేసిచ్చింది. కాబట్టి అకౌంట్లో బ్యాలెన్స్ లేనప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పుడు ఆమె రాసిచ్చింది కాబట్టి పలానా తారీఖు వేసిచ్చిన నేను వాళ్ళకు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేది ఆమెకు గుర్తుండాలి కదా. అక్క నువ్వు పుట్టినరోజు కార్యక్రమము చాలా ఘనంగా చేసుకున్నావు, ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి చేసుకున్నావో తెలియదు. అవి కొంచెం ఎంతో కొంత మాకు 2-3 లక్షలు సర్దినా కూడా మాకు బెనిఫిట్ అవుతుంది కదా. మేము ఏదో అప్పులు కట్టుకుంటాం కదా ఇచ్చే వాళ్ళకు, మా పరువు కూడా నిలబడుతుంది కదా. నీ పరువు కోసము, నీ ఇజ్జత్ కోసము నువ్వెంత పోరాట పడి మమ్మల్ని కష్టపెట్టినవు, ఇబ్బందులు పెట్టి నీవు డబ్బులు తీసుకున్నావు, వెళ్ళిపోయినావు. ఇప్పుడు మమ్మల్ని ప్రాబ్లమ్స్లలో పడేసినావు కదా. మేము ఎక్కడి నుంచి తెస్తాము? నీకు హెల్ప్ చేసినప్పుడు మాకు కూడా హెల్ప్ చేయాలి కదా. నీ పరువు కోసం ఆ రోజు అంత పోరాట పడినావు. ఈరోజు మా పరువు పోయి మేము రోడ్డు పాలు అవుతున్నాం కదా. ఆ పుట్టినరోజు చేసుకునే బదులు మాకేదో ఎంతో కొంత సరదొచ్చు కదా అని అంటే, ఆ విషయానికి తను ఏమన్నదంటే, ప్రెస్టేజ్ ఉండాలి కదా పార్టీలో తిరిగేటప్పుడు, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటేనే కదా మనల్ని ఎవరైనా నమ్ముతారు. పబ్లిక్ని నమ్మాలంటే ఇవన్నీ చేయాలి. అంటే మీలాంటి వాళ్ళని నమ్మించడానికి గ్రాండ్గా సెలబ్రేట్ అవన్నీ. ఆమెకి ఎలాంటి పదవి లేదు, ఏ పార్టీ కూడా ఎవరు పదవి ఏమి ఇవ్వలేరు ఆమెకు. ఏం దేనికోసం పెద్ద మాలాగా నార్మల్గా కార్యకర్తనే ఆమె. మేము కూడా కార్యకర్త, ఆమె కూడా కార్యకర్తనే. కాబట్టి అందరినీ మోసం చేసి ఇట్లా డబ్బులు కొల్లగొట్టి మనుషులను మోసం చేసి ఈ విధంగా రక్తం పీడ్చుక తింటుంది. బర్త్డే ఘనంగా అంత ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఏముండే? ఇన్ని అప్పులు పెట్టుకొని అవసరమా? మేము ఇవాళ మా పిల్లల చదువుల కోసము 50,000 ₹1,00,000 ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఇవాళ వాళ్ళ కూతురు అంటుంది, లాయర్ ఇన్ని లక్షలు మా మమ్మీకి ఎక్కడి నుంచి తెచ్చిచ్చిండ్రు, ఎట్లా నమ్మి ఇచ్చిండ్రు అని ప్రశ్నిస్తుంది. అదే ప్రశ్న తల్లిని అడగమనండి. ఇన్ని అప్పులు ఎందుకు చేసింది? ఇన్ని అప్పులు ఎందుకు చేసినావు? ఎవరి కోసం చేసినావు? ఇంతమంది దగ్గర ఒకరు ఇద్దరంటే మోసపోతారు, అబద్ధం చెప్తారు. 100 మంది అబద్ధం చెప్తారా? 10ల సంఖ్యలో 100 మందిలో అబద్ధాలు చెప్తారా? ఆఖరికి వాళ్ళ ఇంట్లో నిన్న ఒక మేడం చెప్తున్నది, అక్కడి నుంచి మణికొండ నుంచి, ఆఖరికి పని మనిషిని కూడా వదలలేదంట. ఇంట్లో పని చేసే పని మనిషిని కూడా వదలలేదంట. నీవు ఇంట్లో పని చేస్తే 4,000 వస్తాయి, నాకు అదే ₹1,00,000 వడ్డీకి ఇస్తే 5,000 వస్తాయి, నువ్వు కూర్చొని తినొచ్చు కదా, నీకు పని ఎందుకు అని చెప్తుందంట. పని మనుషులను కూడా పీడ్చుకట్టింటుంది. రోజు ఆమె బిజినెస్ అని అంటుంది సార్. ఏ బిజినెస్ చేయదు, ఆమె దగ్గర ఏ బిజినెస్ కాదు. రోజు ఒకరిని పరిచయం చేసుకోవాలి, కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవాలి, వాళ్ళ వీక్నెస్ పాయింట్ ఏందనేది పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా లాగాలి, వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంత లాక్కోవాలి, వాళ్ళు ఏ విధంగా అయితే నాకు లొంగుతారు అనేది ఆమె బిజినెస్. అట్లా టార్గెట్. అవునమ్మా, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవనుకో, లేవని చెప్పొచ్చు కదా. అది బయటి నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి మరీ ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అంతగానం ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళదు అంటే ఏదో బిజినెస్ అని చెప్పింది కదా. మేము కూడా సెట్ అయితే మేము నిజంగానే ఆమెకు బిజినెస్లు ఉన్నాయేమనుకున్నాం. కానీ ఇట్లాగా మందిని మోసం చేసి కొల్లగొట్టుకొని తిని మందిని రోడ్ల పాలు చేస్తుంది, గరీబోళ్ళ సొత్తులు తిని రక్తం పీడ్చుకొని తిని వాళ్ళ ఫ్యామిలీని నడుపుకుంటుంది, జల్సాలు చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది అని మాకు తెలియదు కదా సార్. తెలియక మోసపోయినాం మేము, తెలిస్తే మోసపోం కదా. అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చిన విషయాలు మీ ఇంట్లో తెలుసా? మా ఇంట్లో తెలుసు. అంటే తెలిసాక ఇచ్చారా లేక ఇచ్చాక ఇలా మోసపోయామని తర్వాత చెప్పారా? మా ఇంటికి మా భర్తకి అయితే నేను డబ్బులు ఇచ్చిన విషయం తెలియదు సార్.
తర్వాత 3-4 నెలల తర్వాత ప్రెషర్ అవుతుంది నాకు వడ్డీలు కట్టడానికి. వీళ్ళు ఫోన్లు చేస్తుండ్రు. లోకల్గా ఉంటాం కదా మేము, నా నెంబరు తెలుసు, ఆయన నెంబరు తెలుసు లోకల్ పబ్లిక్కి. మహిళా సంఘాల వాళ్ళే చుట్టుపక్కలనే ఉంటారు, ఒకటే బస్తీలో ఉండేది కాబట్టి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఎందుకు ఇన్నిసార్లు ఇంటికి వస్తుండ్రు? నేను ఒక్కొక్కసారి ఆ మెంటల్ టెన్షన్ వల్ల కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆయనకు ఫోన్ చేస్తారు, ఆయనకు చెప్పడం జరిగింది. అట్లా ఇక ఇష్యూ బయటకు వచ్చినాక చెప్పడం జరిగింది. నేను 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడం జరిగింది ఆమె ఆ డబ్బుల కోసం. అంటే వాళ్ళు ఒక్కరితోనే తెస్తేనేమో ఇబ్బంది ఉండదు కదా, నేను 4-5తోన 10 మందితోన అప్పులు తీసుకొచ్చిన. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 10,000, 20,000 క్రెడిట్ కార్డులు సంఘాలల్లా తీసుకొచ్చి లాస్ట్కు మార్గదర్శిలో కూడా 3 చిట్టీలు వేసిన సార్. నేను 5 లక్షల చిట్టీలు 2, 3 లక్షల చిట్టి 1 వేసి అవి లిఫ్ట్ చేసి కూడా షూరిటీ సంతకాలు పెట్టిన వాళ్ళకు మొన్న నెల క్రితము నోటీసులు పోయినాయి సార్. వాళ్ళ శాలరీలకి వెళ్ళి కట్ అవుతాయి కదా, ఎవరు దానికి బాధ్యురాలు? నేనే కదా. ఎవరి కోసం చేసినా? ఈమెకి ఇచ్చిన అప్పుల కోసమే వడ్డీలు కట్టుకోవడానికి. పరువు పోకూడదు, నేను లోకల్లో ఉంటా, ఇజ్జత్ పోతుంది, నేను బతకలేని ఆడపిల్లలు ఉన్నారు, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమని మొహం పెట్టుకొని తిరుగుతారు, పలానోళ్ళ తల్లి ఇట్లా చేసింది అని అంటారనే పరువుతో నేను చిట్టీలు వేసి లిఫ్ట్ చేసి వడ్డీలే కట్టిన. ఇప్పుడు ఈ చిట్టీలు కట్టాలనా, వీటికి వడ్డీలు కట్టాలా, ఆమెకి ఇచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాలా, నా ఫ్యామిలీని నడుపుకోవాలా? నేను సంపాదించే సంపాదన ఎంత? అప్పుకు అప్పు, అప్పుకు అప్పు, వడ్డీలకు వడ్డీలు మొత్తం కలిపి ఇవాళ నాకు 70-80 లక్షల అప్పు అయింది సార్. ఇదే ప్రశ్న ముందరికి వస్తుంది. ఇన్ని అప్పులు చేసిన ఆమె మా మమ్మీ కోసము ఆమె లాయర్ చట్టపరంగా పోవచ్చు కదా అని వాళ్ళ కూతురు అంటుంది. ఇవన్నీ చట్టపరంగా పోయి మొత్తం కొల్లగొట్టుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ లాయర్లకు ఉట్టిగైతే చెయ్యరు కదా సార్. వాళ్ళు లాయర్లకు కోర్టులకు చుట్టూ తిరగాలని అంటే మాకు కూడా డబ్బులు కావాలి కదా. పని చేసుకోకుండా మేము కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగితే ఈ డబ్బులను ఎవరు కడతారు? ఒకరోజు ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోతేనే, ఆమె ఇంటికి పోతేనే నాకు బాధ అనిపిస్తుంది. 500-600 ఖర్చు పెట్టుకొని నేను ఆటో బుక్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోవడానికి ఆ రోజంతా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళిన ఇల్లు ఆమెదేనా? కిరాయి అంట సార్. ఇప్పుడు మాకు కూడా పర్టికులర్గా తెలియదు. 40,000 రెంట్ అని ఆవిడే చెప్పింది. 40,000 దీని రెంట్ అని. మాకు నెలకు 20-30 వేలు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు 40,000 రెంట్ కట్టి మెయింటెనెన్స్ చేసుకుంటా నువ్వు ఇంట్లో ఉంటున్నావు, అంత దర్జా బతుకుతున్నావు. మా అలాంటి గరీబ్ వాళ్ళ బతుకులు రోడ్డు పాలు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళము. నీకు ఇది ఎంతవరకు కరెక్టు? నీకు అడ్డు అదుపు లేదా? పని చేసుకో, బిజినెస్ అంటున్నావు కదా, అదే బిజినెస్ చేసి మంది అప్పులన్నీ తేర్పు. నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఏదో రాజకీయాన్ని నీవు అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇవాళ రాజకీయము లీడర్లకు మాకు ఏం సంబంధము? మాకేమన్నా చిన్న చితక పనులుంటే మేము ఏదైనా పోతాము తప్ప నువ్వు మాకు ఇచ్చే డబ్బుల గురించి మాట్లాడతలేవు. ఎమ్మెల్యే కొడుకు గురించి మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే కొడుకుని ఎత్తుకపోయి మేమేం చేస్తాము, ఇలా ఎత్తుకపోనికి వచ్చిరని చెప్పి వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. సంతోష్ గౌడ్ని తీసుకుపోయి మేమేం చేసుకుంటాం అబ్బాయిని? మాకు తెలియదు సార్, వాళ్ళే చెప్పాలి. మేము ఇంటికి పోవడానికి కారణము పర్టికులర్గా మీరు గమనించండి సార్. మీరు ఒక విషయము, మేము ఇంటికి వెళ్ళడానికి పర్టికులర్గా విషయం ఏంటంటే, గొడవ జరిగింది 5వ తారీఖున, మేము చెక్కు డిపాజిట్ చేసింది 3వ తారీఖున, 3వ తారీఖు 4వ తారీఖు చెక్కు బౌన్స్ అయింది. దానికి సంబంధించింది స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం మేము, చెక్కు బౌన్స్ అయింది. అదే విషయం ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయదు కదా. లిఫ్ట్ చేయనప్పుడు మేము ఏం చేయాలి? ఇంటికి వెళ్తామా వెళ్ళమా? ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అవుతుంది, ఇష్యూ అవుతుంది. వేరే వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే ఏరియా వాళ్ళు ఎవరెవరు వచ్చిండ్రో తెలియదు, వాళ్ళకు కూడా చెక్కులు ఇచ్చిందంట, డేట్లు వేసి ఇచ్చిందంట. సో అందరూ ఒకటేసారి కలిసారు, వాళ్ళు వెళ్ళినారు. గతంలో కూడా వెళ్ళినాం సార్. అట్లా నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుండే అంటే వాళ్ళే కాదు ఎవరెవరో వచ్చేవాళ్ళు, కానీ సింగిల్గా మాట్లాడుతుంది ఆమె మాత్రం. మాట్లాడేటప్పుడు అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయేసరికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించినాక వెయిట్ చేయమంటారు. వాళ్ళని పంపించిన తర్వాత పర్సనల్ విషయం, చిన్న విషయం, ఇక్కడ కూర్చోండి లోపల అని చెప్పి లోపల కూర్చోబెడుతుంది. లోపల కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడిన పంపిన తర్వాత లోపల కూర్చున్న హాల్లోకి పిలుస్తుంది. అప్పుడు మాటలే సెటిల్ చేస్తుంది, డబ్బులు కూడా కాదు, మాటలతోనే సెటిల్మెంట్ చేస్తుంది. మాట్లాడుతుంది, నెమ్మదిగా మాట్లాడుతుంది, కోపంతో కూడా మాట్లాడదు, పంపించేస్తుంది. గొడవ చేస్తే డబ్బులు రావు, చేయి జారింది, మోసపోయినాం, ఏం చేస్తాం? మీరు ఆ రోజు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు నార్మల్గా? ఈ 5వ తారీఖు రోజు జరిగినప్పుడు ఒక 10-15 మంది వరకు ఉంటారు. ఉన్నారు సార్, ఉన్నారు. అంటే సేమ్ మీలాగనే ఉన్నారు. ఆల్రెడీ ఇష్యూ అవుతుంది, మాట్లాడుతున్నారు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది, గొల్లెం పెట్టుకున్నది. మా అక్క ఉండి పిలిచింది, రూపా బయటికి రా, మాట్లాడతాము, మేము మాట్లాడతామని అంటే అప్పటికే నువ్వు కూడా వచ్చినావు, దొంగలంజదానా మాదిగలంజదానా అని ఆమెను తిట్టడం జరిగింది.
ఇవాళ అంటుంది ప్రూఫ్ కావాలని అంటుంది. నువ్వు లోపల డోర్లో ఉండి తిట్టినవు. ఎమ్మెల్యే గారిని కూడా చాలా మాటలు అన్నది. ఆ మాటలు మేము చెప్పలేం సార్. ఆ మాట అంటే లక్ష్మి గారు చెప్పండి, అంటే ఎమ్మెల్యే గారితో మీకు ఆవిడ పరిచయం అయింది అంత, అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా ఈ విషయం ఇలా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశారు? వెళ్ళాను సార్. నేను ప్రకాశన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ఒక 10 లక్షలు ఇచ్చాను, మరి ఎట్లా అన్న అంటే, ఏం చేస్తావక్క, ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయని నా దగ్గరికి చాలామంది. ఇంకొక విషయము, మీడియా మిత్రులు కూడా ఉన్నారు సార్, లక్షలు ఇచ్చిన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, బయటికి రావడం లేదు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా 2 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు ఇచ్చారు, చాలామంది ఇచ్చారక్క, నువ్వెందుకు ఇచ్చావక్క పోయి ఆమెకి అని చెప్పి అన్నని, రావక్క ఎందుకు టెన్షన్ పడతావు, ఈ ఏజ్లో నీకు టెన్షన్ అవసరా, పైసలు రావక్క అన్నట్టు అంటే, సరే దండం పెట్టి వచ్చేసిన. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర కూడా పోయి చెప్తే ఆమంది, అమ్మ లక్ష్మి ఇది డబ్బుల విషయం కదా, నేనేం మాట్లాడతానమ్మా, నువ్వే ఎట్లా కొట్లా వసూలు చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకని చెప్పి ఆమె కూడా అన్నది. మీరు కలిసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ఎప్పుడు సార్? ఇప్పుడు డబ్బుల గురించి సార్ ఇలా ఇచ్చాను అని చెప్పి ఎప్పుడైనా ఎమ్మెల్యేని కలిశారా? ఒకసారి అడిగినా సార్, అడిగితే మొహం మీదనే చెప్పేసిండు. ఇచ్చే నీ స్తోమత ఎంత, నీ పొజిషన్ ఎంత, నీ అవకత ఎంత, నీ అవసరాన్ని మించి ఇచ్చినావు, అవసరమా నీకు ఇవ్వడం, సావు పోయేట్లే వాడి సావు పో, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పిండు. అంటే ఇప్పియమని ఏదన్నా అన్న మీరన్నా మాట్లాడండి అని ఏమైనా అడిగారు? నాకేం సంబంధము, నేను డబ్బులు ఇప్పియమని నేను చెప్పినా, మందితో నప్పులు చేసి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అని తను కూడా నన్ను బెదిరియడం జరిగింది. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఆల్రెడీ ఆమెకు మస్తు అప్పులు ఉన్నాయని చెప్పి మస్తు కేసులు వచ్చినాయి, నాకు ఇదే పని, ఏదైనా నేను ప్రజల అవసరాలు చూడాలన్నా నేను మీరు డబ్బులు లంచాలు తీసుకొచ్చి ఈ వడ్డీలకు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారం చేస్తుంటే నేను ఇవి మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన కూడా కోపం కావడం జరిగింది. గతంలో ఒకటేసారి అడిగిన సార్ నేను, తర్వాత ఇక అడగలేదు. అది ఇప్పుడు కాదు సార్, 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం అడిగిన. అప్పటికి ఇప్పటికి నేను డబ్బుల వ్యవహారం ఎప్పుడు కూడా పెద్ద మనిషితో తీయలేదు. మొత్తంగా మీకు అంటే ఇంతవరకు మీ దగ్గర 20 లక్షలు తీసుకుంది, తర్వాత మీరు ఎంత ఇంట్రెస్టులు కట్టారు, మీకు ఇంతవరకు ఎంత ఇచ్చింది ఆవిడ? ఇంట్రెస్టులు సార్ నేను లెక్క లేదు సార్, నాకు ఇవాళ నేను అప్పులు లెక్క పెట్టుకుంటే నాకు కూర్చొని లెక్క, నా కూతురులు లెక్క చేసిండ్రు, 70-80 లక్షల లెక్క వస్తుంది నాకు. ఎక్కడి నుంచి తెచ్చి కడతా, నేను ఏం చేస్తా? ఇవాళ నేను నా ఇంటి కాగితాలు, నా ప్లాట్ కాగితాలు పెట్టి తీసుకొచ్చిన, ఉట్టిగా తీసుకురాలే. నేను క్రెడిట్ కార్డులు కూడా గీకిన, అవి కూడా పెట్టిన. ఏదో చిన్నగా పాతింప సామాన్ దుకాణం ఉన్నందుకు దాని మీద కార్డు ఇచ్చిండ్రు, ఆ వీధి వ్యాపారుల కింద కూడా కార్డు ఇచ్చిర్రు, దాని లోన్ కూడా తీసుకొని ఇచ్చిన. లాస్ట్కు మెల్లో పుస్తలతాడు కూడా పెట్టి ఇచ్చేసిన ఆమెకే. ఇది కూడా ఉత్తదే. ఆ విషయం కూడా చెప్పిన. 1.5 సంవత్సరం క్రితము నా భర్తకు కన్ను ఆపరేషన్ ఉంది, డబ్బులు లేవు, ఒక 30,000-50,000 సర్దు నా భర్తకు ఆపరేషన్ చేయిస్తా, కళ్ళు కనపడతలేవు, ఆయన పని చేసుకునేట ఆయన చాలా ప్రాబ్లం అవుతుంది అక్క, కళ్ళు పోతే ఆయనకు కనపడతలేవు, రోడ్డు మీద అప్పటికి 2 సార్లు పడిపోయిండు, ఇబ్బంది అవుతుంది, దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి నా భర్తకు కొట్టి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే కొట్టిండు, వాళ్ళ ఇంట్లోనే పంపించేసి వచ్చిండు. అమ్మ మాకు ఇంటికి చాలామంది అప్పులోళ్ళు వస్తుర్రు, వచ్చినప్పుడు నువ్వు ఫోన్ తీస్తలేవు, వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం అన్నా చేద్దామంటే, ఎందుకంటే పలానామే తీసుకుంది ఇస్తుందని ఒక మాట చెప్తే వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది కదా సార్. ఇప్పుడు నా మీదనే వచ్చి పడుతుంటే ఇప్పుడు నేనే తీసుకొని నాకు ఇచ్చిర్రు కాబట్టి నన్నే అడుగుతారు కదా. పలానా వ్యక్తికి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి సమాధానం చెప్తే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, నాకు ఒక నమ్మకం ఉంటుంది, నువ్వు ఇస్తున్న టైంకు ఇస్తావు కదా అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తాం కదా ఆగడానికి. అది అవకాశం ఇవ్వదు, ఫోనే ఎత్తదు, ఫోన్ ఎత్తి టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది, వాట్సాప్ మెసేజ్ కూడా చేయదు, మళ్ళీ అందులో డబ్బుల మ్యాటరే తీసుకురాదు. ఏదో మేము తనని అడుగుతున్నట్టు, మాకేదో హెల్ప్ కావాలని తన దగ్గరికి కాల్ చేసినట్టు ఆ విధంగా క్రియేట్ చేస్తుంది మెసేజ్లో కూడా. ఎప్పుడు కూడా నిజాలు బయట పెట్టదు, డబ్బుల విషయంలో మాత్రం. మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పేపర్ కూడా రాసి ఇచ్చింది, ఉన్నాయి పేపర్లు. 2024లో ఒకటి రాసి ఇచ్చింది. ఎంత రాసి ఇచ్చిందో అది మాట నోటుతో తనే రాసి ఇచ్చింది కదా, చెప్పు నోటుతో. మొన్న రాసి ఇచ్చింది కదా, ఎంత ఇయ్యాలని రాసి. ఇది 2024లో రాసి ఇచ్చింది సార్. మొన్న లెక్క చేసి పేపర్ కూడా ఆల్రెడీ మనకు ఆవిడ రాసిచ్చినట్టుగా తెలుస్తుంది. నేను అనగా పట్లోళ్ళ రూప, డాటర్ ఆఫ్ మాచిరెడ్డి, మణికొండ వాస్తవ్యురాలు
పైన పిల్లి మణెమ్మ వైఫ్ ఆఫ్ కృష్ణ మైలార్దేవపల్లిలో నివసిస్తుంది. నేను నా అవసరం నిమిత్తము తనతో 29,50,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. నా బాధ్యతగా నేను 1 నెల టైంలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని వ్రాయడం జరిగింది. తన దగ్గర తీసుకున్న అప్పు అన్న టైంలో పూర్తిగా చెల్లిస్తాను. 28/8/2024కు సంబంధించి అంటే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 1 వీక్ అవుతే మొత్తం డబ్బులు కూడా చెల్లిస్తాను అని చెప్పి ఎప్పుడు 2024 8వ తారీఖు రోజు చెల్లిస్తాను అని చెప్పింది. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ డబ్బులు తీసుకొని కూడా ఇంతవరకు చెల్లించలేనట్టుగా ఆవిడే డైరెక్ట్గా పట్లోళ్ళ రూపానే డైరెక్ట్ సంతకం కూడా చేసింది. ఇక దానికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్, ఇక మరొక డాక్యుమెంట్స్ చూస్తే కనుక రీసెంట్గా రాసిచ్చినటువంటి ఒక డాక్యుమెంట్, అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి బాధితులు డైరెక్ట్గా మాకు డబ్బులు ఇవ్వట్లేదు అప్పుడు కూడా ఆవిడ ఇంకో డాక్యుమెంట్ రాసింది. నేను పట్లోళ్ళ రూపారెడ్డి డాటర్ ఆఫ్ మాచిరెడ్డి ప్లాట్ నెంబర్ 403 మణెమ్మ వైఫ్ ఆఫ్ కృష్ణ మైలార్దేవపల్లి నివాసితులైన ఆమె దగ్గర నా అవసరాల నిమిత్తము గతంలో పూర్తిగా 20 లక్షలు అప్పుగా తీసుకున్నాను. అందుకు 12 లక్షల రూపాయలు వడ్డీగా చెల్లించాను. అంటే 20 లక్షల రూపాయలకు 12 లక్షల రూపాయలు వడ్డీగా చెల్లించాను. తర్వాత నాకు ఇవ్వడం కుదరక తనకు నేను 28/8/2024 నుంచి పూర్తిగా వడ్డీ అనేది చెల్లించడం లేదు. అందుకు గాను 28/8/2024 నుంచి 28/10/2026 వరకు, అంటే మొన్న రీసెంట్గా అక్టోబర్ వరకు పూర్తిగా మొత్తము 61,85,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా నిర్ణయించడం జరిగింది. నేను ఒకవేళ 20/10/2026 అంటే అక్టోబర్ వరకు గనక ఇవ్వకపోతే షాద్నగర్ దగ్గర ఉన్న సెజ్ సిటీ వెంచర్లో దానికి తగిన అంటే 61,85,000 రూపాయలకు సంబంధించినటువంటి సరిపడా ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేదను. నేను అనుకున్న విధంగా తనకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అన్న ప్రకారం మాట ఇస్తాను అని వ్రాతపూర్వకంగా రాసి ఇస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా ఆవిడే రాసి ఇచ్చింది. డైరెక్ట్గా ఆవిడకి సంబంధించి ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారి 100 రూపీస్ బాండ్ పేపరు టోటల్గా ఆవిడే రాసి ఇచ్చినట్టుగా డైరెక్ట్గా సంతకాలు కూడా ఆవిడే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు బాధితులు ఏంటంటే ఇప్పటికే ఒకరేమో 20 లక్షల రూపాయలు ఇచ్చారు, మరొకరేమో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పటికీ మన స్టూడియోకి వచ్చిన వాళ్ళు బాధితుల వరకే, ఇంకా స్టూడియోకి రాని బాధితులు ఇప్పటికీ రూపారెడ్డి ఇంటి దగ్గర చూస్తే కనుక అక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. కానీ బయటికి రావడానికి కొంతమంది ఇంకా జంకుతున్నారు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా పార్టీకి సంబంధించి కానీ లేదంటే ఇతర పలుకుబడులు ఉపయోగించి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కొంతమంది రావట్లేదు. కొంతమంది ఏమో తాము డబ్బులు ఇచ్చారు, దాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, దాంట్లో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో ఇలా రూపారెడ్డికి ఇచ్చారు అనే విషయంలో వాళ్ళు కూడా పూర్తిగా బయటికి రావట్లేదు. అయితే ఇదే సమయంలో ఒక లవ్ మ్యాటర్ కూడా బయటికి వచ్చింది, పూర్తిగా ఈ ఇక్కడ డబ్బుల విషయమే కాకుండా. దానికి సంబంధించి ఇప్పుడు మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ చెప్పండి, ఏకంగా చూస్తే కనుక ఈ ఎపిసోడ్ మనం విన్నాం. ఎపిసోడ్ మొత్తం కూడా చూసుకుంటే ఇది డబ్బుల మ్యాటర్ తోటే కాదు, ఇక్కడ ప్రేమ మ్యాటర్ కూడా బయటకు వస్తుంది. ఏంటి అసలు ఆ ప్రేమ మ్యాటర్ ఏంటి? రవిచంద్ర, ఇప్పటివరకు మనకు లక్ష్మి గారు, మనమ్మ గారు, పార్వతమ్మ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిఖిల మనం స్టూడియోకి వాళ్ళు 9+ న్యూస్ను ఆశ్రయించినప్పుడు బాధితుల తరఫున మనం నిలబడ్డాం. చాలా లక్షలు కాదు, కోట్ల రూపాయల ఈ స్కామ్ కూడా జరిగినట్టుగా అంటే కేవలం బయటికి రాజ్ కుమార్ బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా బయటికి రాని ఎన్ని కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగింది అనేది కూడా నిజంగా అన్నట్టు. అంటే ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రేమ స్కామా అన్నట్టుగా ఈ స్కామ్ అయితే బయటపడుతుంది. స్కామ్లో ఇంకా చాలా మంది ఉన్నారు, బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు బాధితులు. ఇక ఈ ప్రేమ వ్యవహారం ఏంటి అసలు? రైట్, ఇక ప్రేమ విషయానికి వస్తే ఇప్పుడు ఈమె కోట్ల రూపాయల అప్పు చేసింది చాలామంది దగ్గర. ఇప్పటివరకు మనకు వాళ్ళు చెప్పినట్టుగా చాలామంది దగ్గర ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంది. పక్కనే ఉన్నారు వీళ్ళందరూ. కొంతమంది పార్టీలో కూడా యాక్టివిటీ చేసినట్టు చెప్తున్నారు. ప్రతిరోజు పొద్దున్నే లేచి చూసే వ్యక్తులు, అక్కడక్కడ కలుసుకోవడం, మీటింగులు, ఇవన్నీ. సో వీళ్ళను ఒక నమ్మించి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పారు గ్రాండ్గా తర్వాత పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం, ఒక గ్రాండ్ లుక్ ఇవ్వడం, జలసాలు చేయడము, ఎంజాయ్ చేయడం. అంటే ఈమె చాలా ధనికురాలు అనే ఒక బిల్డప్ అయితే ఇచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా మోసం చేసే ముందు ఏం చేస్తారంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, మనం చూసాం. సో ఇప్పుడు ఇన్ని అప్పులు చేసిన తర్వాత రవిచంద్ర ఇక డబ్బులు మళ్ళీ ఇవ్వాలి కదా, తిరిగి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రతి నెల మిత్తి కట్టాలి, లేదా ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఈ డబ్బులు ఆమె దగ్గర లేవు. లేకపోయేసరికి
ఇప్పుడు ఈ మధ్యలోనే ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఉంది, తర్వాత ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు అంతకుముందు. సో వీళ్ళ రాకపోకలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ప్రకాష్ గౌడ్ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకు మీద కన్ను పడ్డట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళకున్న ఆ పరిచయం, సాన్నిహిత్యం కావచ్చు, రాకపోకలు కావచ్చు, మరి ఏం జరిగిందో ఇంటర్నల్గా కానీ ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు వాళ్ళ కూతురు తెర మీదకి వచ్చింది. ఆ కూతురు వచ్చేసి ఎమ్మెల్యే యొక్క కొడుకును ప్రేమించిన వ్యవహారం. ఇప్పుడు ఈ అప్పులు, ఈ స్కాము, ఈ కోట్ల రూపాయల మిత్తిలు ప్రజల దగ్గర తీసుకున్నాయి, తెలిసిన వాళ్ళ దగ్గర, కార్యకర్తల దగ్గర. అంటే ఆమె ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ పాప. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పులు తీసుకొచ్చి పిల్లల చదువులకు లేవు, చాలాసార్లు ఇంట్లో తెలియకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే మహిళలు మనకు తెలుసు, ఏదైనా 3 రూపాయలు 5 రూపాయల మిత్తి వస్తుందంటే బ్యాంకులో వేస్తే తక్కువ వస్తుంది. అసలు బ్యాంకులో వేసుకునే పరిస్థితి లేకపోయినా ఏదైనా దానికి ఆ మిత్తి డబ్బులు మనకు వేరే యూజ్ అవుతాయని ఒక ఆశతోని ఇవాళ ఆమెకు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోయేసరికి ఇప్పుడు ఆమెకు ఎటు దిక్కు దోచలేదు. తనకున్న కూతురు, ఆ కూతురు తర్వాత ప్రకాష్ గౌడ్ యొక్క కొడుకు, ఇంతలోనే వీళ్ళ ప్రేమ వ్యవహారం. సో ఈ ప్రేమ వ్యవహారాన్ని కాస్త కొంచెం ఆమె వాడుకుందాం అన్నట్టుగా చూసినట్టుగా మనకు కనబడతా ఉంది. సో మధ్యలో ఎమ్మెల్యే అంటే తెలుసు, ఇప్పుడు మనకు ఆయన 4 సార్లు గెలిచాడు. ఆయనకు నియోజకవర్గంలోనే కాదు హైదరాబాద్లోనే ప్రకాష్ గౌడ్ అంటే ఒక రెప్యుటేషన్ ఉంది. ఒక సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళాడు, తన పని తను చేసుకొని వెళ్తాడు, వివాదాలకు దూరంగా ఉంటాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తిని ఆమె టార్గెట్ చేసింది. ఒకవేళ వాళ్ళ కూతురు వచ్చేసి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తే ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటపడవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో, ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ ఉన్నాడో, అతనితో ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు అడిగినప్పుడు కొంతమందితో మేము రేపో ఎల్లుండో నా కూతురు ఆ ఇంటికి కోడలు కాబోతుంది, స్వయాన ఎమ్మెల్యేకే నా కూతురు కోడలు కాబోతుంది అన్నప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కొంత ఆగుతారు. అరే ఎమ్మెల్యే వ్యయంకురాలు, ఎమ్మెల్యే ఇంటికే బిడ్డనిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, అనవసరంగా ఇప్పుడు పోలీస్ కేసో లేకపోతే ఇంటికి పోయి మనము గొడవ చేస్తే ఎమ్మెల్యే వ్యయంకురాలు కాబట్టి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాం, మళ్ళీ మనకు ఏదైనా పనులు ఉంటే కావు. అంటే ఒక విధంగా ఇది బ్లాక్మెయిల్ గేమ్ అన్నట్టు. ఇదంతా పక్కా ప్లాన్గా, ఒక ప్రిపరేషన్గా, పక్కా స్కెచ్ వేసే ఇది రూపారెడ్డి చేసినట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. సో దానికోసమే తన కూతుర్ని, తదవిధంగా అక్కడ ప్రకాష్ గౌడ్ యొక్క కుమారుడు ఎవరైతే సంతోష్ గౌడ్, వీళ్ళిద్దరిని స్పష్టంగా వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఈమె అప్పుల కోసం, ఈమె స్కాముల కోసం, ఈమె జల్సాల కోసం, ఈమె పార్టీల కోసం, ఈమె ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళ కూతురు ప్లస్ ఆయన ఎమ్మెల్యే గల కుమారుడిని మధ్యలో వీళ్ళని వాడుకుంటుంది. ఇప్పుడు టోటల్గా ఎపిసోడ్ అంతా ఏంటంటే, ఇప్పుడు మామూలు మీద ఏదైనా బురద వెళ్తే ఎవరు పట్టించుకోరు, కానీ ఎమ్మెల్యే మీద బురద వెళ్తే ఒక సెన్సేషనల్ అవుతుంది. ఒక మీడియాలో ఒక బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు పెడుతున్నాం, ఇప్పుడు మీడియా వాళ్ళందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఇంత కవరేజ్ ఎందుకు వస్తుంది, ఇంత సెన్సేషన్ ఎందుకైంది, ఇందులో ప్రకాష్ గౌడ్ పేరు వినబడుతుంది కాబట్టి అంత డైవర్షన్ అంతా, దృష్టి అంతా ఈ కేసు మీద ఉంది. సో అందుకని రూపారెడ్డి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యేను ఇరికిచ్చినట్టుగా స్పష్టం అవుతుంది. మనం వారితో కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు బాధితులు, అమ్మ నాకు సంబంధం లేదు, మీరు నన్ను అడిగి ఇవ్వలేదు, ఎందుకంటే అది వ్యక్తిగతం, అప్పులు ఇవ్వడం తీసుకోవడం, అది ఎమ్మెల్యేకి ఎలా సంబంధం ఉంటుంది. ఏదైనా రోడ్డు బాగాలేదు, నీళ్లు బాగా రావట్లేదు అంటే ఎమ్మెల్యేకి సంబంధం, కానీ నేను ఇచ్చిన అప్పులకు పోయి ఎమ్మెల్యేని ఎట్లా అడుగుతాం. ఇప్పుడు అదే సమాధానం ఆయన చెప్పాడు. ఏదో సమయంలో తన ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది. ఇప్పుడు తన కొడుకునే ఇప్పుడు ట్రాప్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తన కొడుకు అలా ఇరుక్కున్నాడు. సో ఇప్పుడు ఆయన మీద కూడా అలిగేషన్. సో ఇది మొత్తం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈమె చేసిన ఈ పెద్ద స్కామ్ను బయటపడాలంటే ఎమ్మెల్యే మీద బురద చల్లడమే ఒక ఏకైక మార్గంగా ఎంచుకుంది. అది రవిచంద్ర మనకు ఈ బాధితుల యొక్క వర్షన్. అంటే బయటపడిన వాళ్ళు చాలా మంది. రాజ్ కుమార్, అంటే ఇక్కడ రూపారెడ్డి ఇంటికి ఇంతమంది బాధితులు వస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంది అని తెలిసి డైరెక్ట్గా ఎమ్మెల్యే కొడుకు కూడా తెలిసి, ఇదంతా తెలిసి కూడా తండ్రి పరువు పోతుందని తెలిసి కూడా ఇక్కడ మళ్ళీ తండ్రి పైన అలిగేషన్ వేస్తున్నట్టుగా ఎందుకు? ఇప్పటికీ ట్రాప్ నుంచి బయటికి రావచ్చు కదా. అదే ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. ఎందుకంటే మనం చూస్తాను ట్రాప్ జరిగినప్పుడు అంత తొందరగా రారు. ఎందుకంటే అమ్మాయి అక్కడ అటువైపు అమ్మాయి ప్రేమించాడు, పీకల్లోతు
ప్రేమలో కూరుకుపోయాడు, కొంతమంది ఎంగేజ్మెంట్ అయింది అంటున్నారు, కొంతమంది కాలేదంటున్నారు. ఆల్రెడీ ఈ అబ్బాయి వచ్చేసి రూపారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడట. చూడండి, సో వాళ్ళ ఇంట్లో ఉంటే అది వ్యవహారం ఎక్కడి దాకా పోయింది మనం ఒకసారి ఆలోచన చేస్తే వ్యవహారం చాలా దూరం పోయిందనే కదా. అంత దూరం పోయిన వ్యక్తి ఇప్పుడు తన అత్త మంచిగా కనబడుతుంది, లేదా అంటే ఇంకా అత్త అంటే కాబోయే అత్త అనుకుందాం, కాబోయే భార్య అనుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు తీయ కనబడతారు, వద్దు అన్న తండ్రి చేదు కనబడతాడు. పైగా ఇప్పుడు ఆయన పేరు బదనాం అవుతుంది కదా. ఆయన పేరు బదనాం అయినప్పుడు ఈయన కొంచెం గద్దిస్తాడు అలాంటి వ్యవహారాల్లోకి వెళ్ళొద్దు అని. కానీ ఈ ప్రేమ దోమ వ్యవహారాలు మనం చూస్తున్నాం. వద్దు అంటే ఆత్మహత్యలు, వద్దు అంటే హత్యలు, వద్దు అంటే పారిపోవడం, వద్దు అంటే ఇంకా రకరకాలు చేస్తున్నాం. సో కాబట్టి ఈ ప్రేమ అనే మత్తులో ఏదైనా పెద్దవాళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఈరోజు యూత్కు ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళకి సరెండర్ అయిపోయాడు సంతోష్ గౌడ్. ఆ అమ్మాయికి వాళ్ళ మమ్మీకి ఎవరైతే రూపా రెడ్డి ఉందో ఆమెకు సరెండర్ అయిపోయిండు. వాళ్ళ మాటలు వింటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న మీదకే ఎదురు తిరిగిండు. నాన్నకు వ్యతిరేకంగా ప్రెస్ మీటు, మా నాన్న మన బెదిరిస్తున్నాడని ఒక కేసు. సో ఈ వ్యవహారం ఇక్కడ దాకా వస్తుంది. ఇది పరిస్థితి అనుకోవచ్చా? యా 100% లవ్ ట్రాపే కదా. ఎందుకంటే అప్పుల్ని తప్పించుకోవాలంటే ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎమ్మెల్యే కొడుకు ఏదో ఒక రకంగా అప్పులు తప్పించుకోవచ్చు, బాధితులు ఇంటి వరకు రాకుండా ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకును అడ్డం పెట్టుకోవడం ఎందుకు అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా, Yeah. ఒక రక్షణ కవచం లాగా. ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే కొడుకు ఉంటే ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే కొడుకు ఏమన్నా అయితే ఎమ్మెల్యే బాధపడతాడు కదా, ఎట్లాగో తండ్రి బాధపడతాడు కొడుకు ఏదన్నా అయితే. సో ఇప్పుడు తనను ఉపయోగించుకొని ఈ అప్పుల బారి నుంచి బయటపడాలి. నన్ను ఎవరు అడగద్దు, నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయొద్దు, మా ఇంటికి రావద్దు, పోలీసులు కూడా కొంత వెనక ముందు ఆడతారు. అరే ఎమ్మెల్యే గారు వ్యాంకురులు కాబట్టి ఎవరైనా పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా జర ఆగండి చూద్దాం నేను మాట్లాడతా అంటారు. కానీ సామాన్యులకు వెంటనే రియాక్షన్ అయినంతగా వాళ్ళు రంగంలో దిగరు. సో ఆయనకున్న పేరు కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడతారు. సో ఇదంతా ఆమెకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆమె అప్పులు, ఆమె ఈ యొక్క స్కామ్ అంతా కూడా ఈ ఎమ్మెల్యే పేరు చెప్పి అంటే ఆయన కొడుకు అంటే రాజ్ కుమార్ ఇంతవరకు అంటే ఇవన్నీ జల్సాల అప్పుల్లాగా చూడొచ్చా, లేదంటే నిజంగా ఆమెకు బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ మనం ఆ ఫోటోలు కూడా చూస్తున్నాం. ఆమె బర్త్డేకు అంతమంది హడావిడి అవసరం, వెనక ఫ్లెక్సీలు. ఆమె ఏమన్నా రాష్ట్ర నాయకురాలా? ఆమెకు పార్టీలో ఒక పోస్ట్ కూడా లేదని ఇంతమంది బాధితులు చెప్పారు. లక్ష్మి గారు, మనమ్మ గారు చెప్పారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అట. సో సమానమైన కార్యకర్తలే, కానీ పేరు చెప్పుకోవడం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్తుంది, అప్పుడేమో నాకు కేసీఆర్ తెలుసు, నాకు సబితా ఇంద్రారెడ్డి తెలుసు, నాకు కేటీఆర్ తెలుసు, ఇట్లనే పేర్లు చెప్పుకొని ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న సామెత ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఈమె అప్పులు అడిగింది. నేను బీఆర్ఎస్లో నాకు ఆయన తెలుసు, మిమ్మల్ని తీసుకెళ్తా, నాకు టికెట్ వస్తుంది, రకరకాలు ఉంటాయి. మోసం చేసేటప్పుడు నిజాలు చెప్పరు, అన్నీ అబద్ధాలే. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇగో ఇలా మోసపోయినప్పుడు బయటపడుతుంది ఇదంతా అబద్ధం. చూసారా, వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళే మోసపోయినారు. ఆమె పార్టీలు, ఆమె ఇప్పటివరకు వాళ్ళు చెప్పారు, ఆ బర్త్డే పార్టీలు ఏంది, ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏంది, ఆ కేక్ కట్టింగ్ లేంది, ఆ అడావుడు ఏంది, ఎందుకు నమ్మించడం. సో అప్పులు కావాలంటే ఒక చిన్న కారులో పోయి, ఒక మారుతి కారులో పోయి నాకు 10 లక్షలు అప్పు ఇవ్వండి ఇస్తారా? లేకపోతే బికారిగా ఉంటే ఎవడియాడు. సో అప్పులు తీసుకొచ్చి గ్రాండ్గా ఉండి మళ్ళీ కొత్త అప్పులు తీసుకురావాలి. సో రవిచంద్ర దగ్గర అప్పు తీసుకున్నట్టు రాజ్ కుమార్ దగ్గర తీసుకున్నట్టు మనమ్మ దగ్గర తీసుకున్నప్పుడు పార్వతమ్మ తీసుకున్నట్టు లక్ష్మి తెలియదు. అంటే ఒకరి దగ్గర అప్పు తీసుకున్నట్టు ఇంకోరు తెలియకుండా మేనేజ్ చేసి ఈ బర్త్డేలకు పిలిచి, ఈ మ్యారేజ్లకు పిలిచి, ఈ మంచి బట్టలు వేసుకొని, అబ్బో ఈమె మామూలు ఆమె కాదు, అయితే మన పైసలు ఎడుగోవు, ఎప్పుడైనా వస్తాయి, వెనక్కి వస్తాయి. దానికి మళ్ళా ఎమ్మెల్యే కొడుకు మాకు సంబంధం ఉంది, రేపో మాపో పెళ్ళి వెయ్యబోతున్నాం, ఇక ఆయన మాకు వస్తే మేము ఆయన ఇంట్లోకి పోతే ఇక మీ పైసలు ఒక్క రోజులోనే ఒక రాత్రే ఖతమైపోతాయి. మీరు ఏం ఆలోచన ఇలాంటి నమ్మబలికే మాటలు మాట్లాడి ఇలా బాధితులను, అమాయకులను, పేదవాళ్ళు, వాళ్ళు ఒక మామూలు స్క్రాప్ ఏదో బిజినెస్ వాడు ఆమె చెప్పింది, ఇనుప సామాను, ఒక చిన్న వ్యాపారం, వాళ్ళు ఏంటంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? లక్షల అప్పులు అట ఆమె చెప్తుంది, 70-80 లక్షలు అంటే ఏంది అది? అంటే ఒక మోసం, ఒక ట్రాప్. ఇప్పుడు చూడండి ఎంత ట్రాప్ జరిగింది. ఆ ఎమ్మెల్యే కొడుకు ట్రాప్ అయింది, అది లవ్ ట్రాప్. వీళ్ళకేమో అధిక వడ్డీల ట్రాప్. అంటే ఈమెకు ఒక హ్యాబీ లాగా మారిపోయింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం.
పోలీసులు కూడా ఇలాంటి వారి మీద కఠినమైన అంటే చర్యలు రాజ్ కుమార్ ఇక్కడ ప్రామిసరీ నోట్లు కానీ బాండ్ పేపర్లు కానీ రాసిచ్చి కూడా ఏంటంటే షాద్నగర్ దగ్గర నాకు వెంచర్లో ప్లాట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని రేటు 60 లక్షలు 70 లక్షలు ఈజీగా మీకు ఇచ్చేస్తాను. నిజంగా ఈమె అంత స్టేటస్ ఉన్న ఆవిడ కనిపిస్తుందా? అంత ప్లాట్లు ఉంటే అప్పు ఎందుకు చేస్తుంది? యా. ఎవరైనా ఇన్న 5 రూపాయల మిత్తికి 10 రూపాయల మిత్తికి ఈ మామూలు రోజు పని చేసుకునే చిన్న చిన్న వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు ఎవరైనా? మళ్ళీ మీ అలా దగ్గరకు తీసుకున్నారా? వస్తాను. తీసుకుంటారా? అంతే, ఇదంతా వడ్డీదే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మనమ్మ గారు చెప్పండి, ఇక్కడ వెంచర్లో మీకు 61 లక్షల ప్లాట్ ఇస్తాను అని ఆవిడ రాసి వచ్చింది. నిజంగా ఆ ప్లాట్ ఉంది అని మీరు నమ్మారా? లేదు సార్. మీరు ఏమైనా ఎంక్వైరీ అయినా చేశారా? చేశాం సార్. అదే విషయంలో మా అమ్మ వాళ్ళది వచ్చేసి ముదిరెడ్డిపల్లి రాజపూర్ దగ్గర, ఆ వెంచర్ కూడా వచ్చేసి రంగారెడ్డిగూడ దగ్గర ఉంటుంది సార్ వెంచర్ అది. బాలానగర్ బాలానగర్ రంగారెడ్డిగూడ దగ్గర ఉంటుంది వెంచర్ అది. అయితే నా తర్వాత మా చెల్లెని గుండ్లపొట్లపల్లి ఇచ్చినాము. వాళ్ళది అక్కడే ఉంది, వాళ్ళకు కూడా ఎకరా పొలం ఉంది. అది లోకల్ ఏరియానే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అగ్రహారం పొట్లపల్లి. మేము చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాము, పొట్లపల్లిలోనే చదువుకున్నాం, రంగారెడ్డి కూడా చదువుకున్నాం. వచ్చిపోయే దారి మాది అది, మాకు తెలుసు అక్కడ లోకల్లా అక్కడ రేట్ ఎంత ఉంటుంది ఏంటి వాల్యుయేషన్ అని కూడా మాకు తెలుసు. మా మరిది గారికి ఫోన్ చేసి మా మరిది కూడా వెళ్ళి అక్కడ వెంచర్లో అడగడం జరిగింది. అయితే వెంచర్ దగ్గరికి రమ్మని చెప్పి నేను మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఒకసారి వెళ్ళినప్పుడు వెంచర్లో ఒకసారి మీరు చూడండి, అక్కడ నచ్చితే నేను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పి ఇది రాయకముందు గతంలో కూడా చెప్పినప్పుడు ఏం చేసింది, మా మరిది వెళ్ళిండి అక్కడ వెంచర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు మనిషి కలవాలి కదా సార్, కాల్ లిఫ్ట్ చేయాలి కదా, ఫోన్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చింది, ఫోన్ చేయమని చెప్పి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే అక్కడ వెంచర్ దగ్గరికి వెళ్ళి తను ఫోన్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయదంట. ఆ అబ్బాయి ఏమో నాకు కాల్ చేస్తుండే, ఏం వదినా వస్తున్నది మేడం రాలేదు అని చెప్పి, ఏదైనా పని మీద ఉందో కొద్దిసేపు వెయిట్ చేయనంటే పొద్దున్న 9 గంటలకు వెళ్ళిన వ్యక్తి సాయంత్రం 5 గంటల దాకా 6 గంటల దాకా కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేమే. ఆన్సర్ చేయాలి కదా సార్. వెంచర్లో బిజినెస్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉన్నప్పుడు, నీకు అక్కడ అంతా ఆస్తి ఉన్నప్పుడు, నీ ప్రాపర్టీ గురించి నువ్వు ఒక వ్యక్తికి మాట ఇచ్చినావు కాబట్టి అక్కడికి రావాలి కదా, నీ బాధ్యతతో నువ్వు చెప్పినప్పుడు ఎందుకు రాలేవు, ఎందుకు చెప్పలేవు? అక్కడ ప్లాట్ లేదని మాకు తెలుసు సార్. మళ్ళీ తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఇది రాసిస్తున్నా అని చెప్పి రాసిచ్చిన తర్వాత మా మరిది రాలేదు ఈ పేపర్ రాసేటప్పుడు. నేనే వెళ్ళిన, నాతో పాటుగా మా ఫ్రెండ్స్ ఉన్నారు 3, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళిన. వాళ్ళకు కూడా చెప్పి ఆ రోజు ఆమె ఇంటికి 9:30కి వెళ్ళడం జరిగింది. మేము ఆ రోజున 9:30కి వెళ్తే అప్పటికి ఆమె లేవలేదు, పడుకొని ఉంది. మేమే డోర్ కొడితే లేచిన తర్వాత ఏంటిదక్క వీళ్ళంతా నా ప్రాణం తింటున్నారు, ఏం చేయాలి అని చెప్తే కూర్చోబెట్టింది, నీళ్ళు ఇచ్చింది, తాగినాం. తర్వాత నాకు ఏదన్నా ఒకటి రాసి, వీళ్ళు నమ్మట్లేదు, నా ప్రాణం తింటుండ్రు. వాళ్ళు కూడా అడిగినరు, అమ్మ ఎప్పుడు ఇస్తావు, ఇయ్యాలా రేపు అని అంటున్నావు, ఈమెనేమో నీ పేరు చెప్తుంది, ఇంటి చుట్టూ తిరగాలన్నా, మేము పనులు చేసుకోవాలన్నా, ఫోన్లు చేయాలన్నా, మేము బయట ఏం పని చేసుకోవాలన్నా, బతకాలన్నా వద్దా, ఈమెనేమో నీ కథ చెప్తుంది, ఈమె కథ ఏంది నీ కథ ఏందని వాళ్ళు కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు అడగడం జరిగింది. సరే ఏదన్నా రాసి ఏమన్నా ఇయ్యి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నా పెట్టు, ఎక్కడో ఒక దగ్గర లోన్ అన్న తెచ్చి అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా అడిగిండ్రు సార్. ఆ రోజు అడిగితే బాండు అన్న తెచ్చి రాసి అని అంటే, నాకు నోటరీ ఎక్కడ చేస్తారో తెలియదు అన్నది సార్. అంత పెద్ద వ్యాపారాలు చేసే మనిషి, అన్ని పెద్ద పెద్ద మీటింగులు చేసే మనిషి, 100 మంది 1000 మంది దగ్గర అప్పులు చేసి ముంచే మనిషి నోటరీ ఎక్కడ చేస్తారో తెలియదా ఆ వ్యక్తికి? మాకు ఆ విషయం గమనించి మేము అబ్జర్వ్ చేసి వెళ్ళినాం సార్ బయటికి. నేను ఇంకొక ఆమె మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళినాం. ఎక్కడ కనీసం అడ్రస్ అన్నీ చెప్పండి, నాకు తెలియదు, అవన్నీ నాకు అసలు తెలియదు, అవి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో సింపుల్గా అన్న తర్వాత మేము బయటికి వెళ్ళినాము. మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసినాం. మణికొండ మాకు లోకల్ కాదు కదా సార్, తెలియదు కదా ఆ ఏరియాలో ఎక్కడేముంటుంది అనేది. ఆటో పట్టుకొని తిరిగినాం. ఆ రోజు 1000 రూపాయలు 1500 ఖర్చు అయింది సార్ నాకు. ఆటో పట్టుకొని ఏడిదాకా వచ్చినాము, దర్గా దగ్గరికి వచ్చినాం, మణికొండ దర్గా దగ్గరికి వచ్చినాం, అక్కడ లేదు. షేక్పేట్ నాలా దగ్గరికి వెళ్ళినాం, అక్కడ లేదు. బాండ్లు లేవు సార్, అక్కడ నోటరీ చేసే వాళ్ళు దొరికిరు మాకు, కానీ లేవు అక్కడ లేవు. ఆ రోజు ఆదివారం ఉండే అనుకుంటా సార్, బహుశా ఆదివారము సోమవారం ఉండే, అయితే లేవు, ఎక్కడ కూడా బాండ్లు దొరుకుతలేవు. అలసిపోయినాం, మేము తినకుండా వెళ్ళినాం సార్. ఆ రోజు అలసిపోయినాము, కళ్ళు తిరుగుతున్నాయి, మేము అసలు ఏం చేయాలనేది అర్థమవుతలేదు. మా ఫ్రెండ్ కూడా బాధపడ్డది, ఏంటిది మనమ్మ ఇట్లా అప్పులు చేసి నువ్వు అప్పులు ఇచ్చి ఎంతవరకు కరెక్ట్, ఎంత మోసపోయినావు కదా, ఎంత పరిచయంలో పడ్డావు కదా, ఇది
ఎందుకు ఇట్లా ఆగం చేసుకున్నావు, నీ లైఫ్ ఆగం చేసుకున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు కదా, నువ్వు ఆగమైంది కాక మా పనులన్నీ వేస్ట్ కదా అని చెప్పి బాధపడి మేము మాట్లాడుకుంటాం. పక్కన షాపుల వాళ్ళని వీళ్ళని అడిగినాం బాండు కోసం. లాస్ట్కు అత్తాపూర్ శంకర్ సింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు విషయం చెప్తే ఆధార్ కార్డు కావాలి, అవన్నీ కావాలమ్మా, మీరు ఇట్లా ఉట్టిగా నోటి మాటతో కొట్టియమంటే మేము కొట్టియము అన్న తర్వాత లేదు సార్ రిక్వెస్ట్ చేసి బతిమలాడి కొట్టించిన తర్వాత అది బాండ్ తీసుకెళ్ళడం జరిగింది సార్. మేము తీసుకెళ్ళిన తర్వాత చదివిన తర్వాత ఇది ఫ్రాడ్, ఇది ఇల్లీగల్ అని చెప్పి మా మీద గొడవకు దిగింది ఆ రోజే. మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇట్లాంటి పనులు చేస్తారా మీరు అని అడిగింది. అందులో ఏముంది సార్, మీరు చదవండి. ఆమె లీగల్గా డబ్బులు ఇచ్చే వ్యక్తి అయితే ఆ విధంగా ఎందుకు చేస్తుంది? షూరిటీ సంతకాలు వాళ్ళ భర్త ఉన్నాడు, ఇల్లీగల్ ఆయన ఎవరు రవీందర్ రెడ్డి రావాలి ముందుకు, ఆయన ఎందుకు వస్తలేడు? మాకు గతంలో కూడా 50,000 రూపాయలు నాకు ఫోన్పే కొట్టిండు ఇంట్రెస్ట్ కోసం ఒత్తిడి చేస్తే 2025 సంవత్సరంలో. ఇప్పుడు ఎందుకు వస్తలేడు? రావాలి కదా, సమాధానం చెప్పాలి కదా. గతంలో కూడా నేను మా మరిదిని తీసుకొని ఇంటికి వెళ్తే మా మరిది మీనికి కొట్టడానికి చేయి చేసుకోవడానికి వచ్చిండు. నువ్వెవరు రా అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వమంటే నా మీనికి చేయి చేసుకుంటావని మా మరిది కూడా ఇంకా కోపం అయితే ఆయన ఏమన్నాడు, నేను భర్తను అన్నాడు. ఆమె ఏమన్నది, ఆగు ఎవరి మీనికి చేయి చేసుకుంటున్నావు కృష్ణ, నువ్వు లేస్తున్నావు, నా భర్త మై హస్బెండ్, ఈజ్ మై హస్బెండ్ అని చెప్పింది. మరి ఎక్కడున్నాడు హస్బెండ్? రాడా ఇవాళ చెప్పాలి కదా, మాకు డబ్బులు ఇవ్వాలి కదా. ప్రయత్నం చేశారు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, నాకు సంబంధం లేదా అంటాడు, ఆమెకి ఫోన్ చేయండి అంటాడు. మరి అంతకుముందు ఎందుకు మాట్లాడినావు? డబ్బులు ఎందుకు ట్రాన్సాక్షన్ చేసినావు? ఇంటికి అడగడానికి పోతే మీదికి ఎందుకు లేచినావు? వెంచర్లో ప్లాట్లు చూపిస్తా బిజినెస్ చేసుకో అంటాడు. మాకు తెలియదా బిజినెస్ చేసుకునేది, ప్లాట్లు అమ్ముకునేది? నువ్వు ఎన్ని ప్లాట్లు అమ్ముకుంటావో, ఎన్ని ల్యాండ్లు అమ్ముకుంటావో, ఏ వ్యాపారం చేసుకుంటావో, ఇవాళ మాతో అప్పులు చేయించినావు, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి, మీ దగ్గరికి రాము మేము, మీ జోలికి రాము మేము ఎవరిని ఇబ్బంది పెట్టము, మా పైసలు మాకు ఇచ్చేసి మేము సైలెంట్గా ఉంటాం కదా. ఈ పనికిరాని వార్తలు, ఈ ఇల్లీగల్ రిలేషన్లు, ఇవన్నీ, ఈ ప్రేమ వ్యవహారాలు, ఈ ఎమ్మెల్యే కొడుకుది, నీ కూతురుది, ఈ పెళ్లి విషయము, ఈ ఎంగేజ్మెంట్ విషయము, ఇవన్నీ మాకెందుకు రుద్దుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఈ రోడ్డు పాలు చేస్తున్నారు? ఈ పనికిరాని విషయాలపైన మాకు డబ్బులు ఇచ్చేది ఉంది, ఆ మ్యాటరే మాట్లాడండి మీరు. ఆ విషయం మీద ప్రస్తావన తీసుకురాకుండా నీ కూతురు విషయము ఇంకెవరితో తీసుకొచ్చి మాకు రుద్దుతున్నావు ఎందుకు? అబ్బాయిని తీసుకెళ్ళి మేమేం చేస్తాము? ఎక్కడికి తీసుకెళ్తాము చెప్పండి సార్? మాకు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు నువ్వేవేవో మాట్లాడుతున్నావు, డబ్బులు ఇచ్చే విషయం ఎంతమందికి 100 మందికి ఇచ్చేది ఉందంట. నిన్న మేము నార్సింగ్ పిఎస్లో పోతే కూడా అక్కడ అదే గోడౌన్ మొత్తుకుంటున్నారు సార్ వేరే వాళ్ళు కూడా. అంతకంటే ఘోరమైన పరిస్థితి మాది. బీద వాళ్ళం మేము, మిడిల్ క్లాస్లో లో క్లాస్ ఫ్యామిలీ మాది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాం మేము? ఇవన్నీ దబాయిస్తున్నావు ఇవాళ. ఎంతవరకు కరెక్ట్ నీకు ఇది? వెంచర్లలో ప్లాట్లు ఉన్నావు చూయించు. మా మరిది ఫోన్ చేసిండు, ఆమెకు తెలియని ఆమెకు ఆల్రెడీ మోసం చేసినావు అమ్మ నువ్వు, ఇంకా కూడా ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అక్కడ ప్లాట్లు ఉన్నాయంటున్నావు కదా, ఆ ప్లాట్ల వాల్యుయేషన్ ఎంత ఆమెకి ఇచ్చేది? మీరు అదే ఏరియా రంగారెడ్డిగూడలో ఎంత ఉందో తెలుసు, అడిగినాము. మీరు రాసి ఇచ్చేటప్పుడు అయినా మీకు అడగాలనిపించలేదా? అక్కడ ఇంత కాస్ట్ ఉందా అసలు రంగారెడ్డిలో? లేదు అంటే ఆ సిటీ ఎక్కడనో నాకు తెలియదు సార్, షాద్నగర్ అనుకున్నా, షాద్నగర్ అని రాసింది. మా మరిదికి వాట్సాప్ చేసి చెప్పిండు, పిచ్చి ముఖం దానా నువ్వు ఆల్రెడీ ఆగం చేసినావు, పిల్లల లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు, అన్నకి హెల్త్ బాగాలేదు, నువ్వు ఆగం చేసి పిల్లల్ని ఏం చేస్తావు? నీకేమన్నా వస్తే మేము మా ఫ్యామిలీనే నడుపుకోలేకపోతున్నాం, నీ పిల్లల్ని ఎవరు నడుపుతాడు? మిమ్మల్ని ఏం చేయమంటావు, లాస్ట్కి ఏం చేయాలనుకుంటున్నావు అని ఆయననే నన్ను బెదిరించి ఆమెకు ఫోన్ చేయడం జరిగింది సార్. ఫోన్ చేస్తే నేను దానికి విలువ తగ్గట్టు నేను చేసిస్తాను అంటే పాస్బుక్లు ఎక్కడున్నాయో చూపించు, రిజిస్ట్రేషన్ కాగితాలు దాన్ని ఏంటి ఉన్నాయో ఈ అమ్మ మాకు మిమ్మల్ని ఒత్తిడి చేయడము, ఆమెకేమన్నా అయితే మాత్రము మేము ఊరుకోమని చెప్పి మా మరిది కూడా అడగడం జరిగింది సార్. మొన్ననే రీసెంట్గానే, ఎన్ని రోజులు కూడా కాలేదు, అడిగితే నేను కొంచెం టైం ఇవ్వండి అని నాకు చెప్తుంది. మళ్ళీ 3వ తారీఖు చెక్కు ఎంతో కొంత సర్దుతా అన్నది సార్. 5 లక్షలు ఇస్తున్నది. 5 లక్షలు ఇస్తున్న మనిషి 3 లక్షలు రాసిచ్చింది, తనే డేట్ వేసి ఇచ్చింది. గతంలో కూడా 2025లో కూడా 5 లక్షల చెక్ రాసిచ్చింది. అది కూడా నేను డిపాజిట్ చేయమంటే డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్ చేస్తే 100 ఫోన్లు ఏం కాల్ లిఫ్ట్ చేయదు సార్. అప్పుడు కూడా చెక్ బౌన్స్ అయింది. స్టేట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన. నువ్వు అప్పుడు గొడవ చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేవు? అప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని ఎందుకు దాడి చేయించలేవు? నువ్వు ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే కొడుకుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ముంచాలనే ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? ఇదంతా ట్రాక్లో మమ్మల్ని పడేసి ఇవి ఎంతవరకు కరెక్టు?
గతంలో చాలాసార్లు వచ్చినావు మీ ఇంటికి, అప్పుడు గొడవ ఎందుకు చేయలేవు నువ్వు? ఇప్పుడు చేస్తున్నావు నువ్వు, నీ అంతకు నువ్వు ఇష్యూ చేసి మా మీద బురద తల్లుతున్నావు. నీకు ఎక్కడా చెప్పుకోలేక ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని, నీ కూతురుని అడ్డం పెట్టుకొని ఎక్కడ నువ్వు చెప్పుకోలేక నువ్వు ఏ విధంగా బయటికి రావాలి, స్క్రీన్ మీదకి రావాలని నువ్వు ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్, మమ్మల్ని అడ్డం పెట్టుకొని? లక్ష్మి గారు చెప్పండి, అంటే మీకు ఇలా ఏమైనా పేపర్లు ఏమన్నా రాసి ఇచ్చిందా? నాకు ఏం రాసేయలేదు సార్, చెక్కులే ఇచ్చింది. అయితే నాకు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా ఇట్లాగే ఈమె దౌర్జన్యం చేస్తుంది అంటారేమో అని చెప్పి నేను ఫోటో కూడా తీసుకోవటం జరిగింది సార్. అప్పుడు ఆమె రాసేటప్పుడు ఆమె మాకు చెక్ ఏదైతే రాసిస్తుందో అప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను ఆమెది. ఒక్క నిమిషం సార్ చూపిస్తా. అయితే ఇప్పుడు ఈ పిల్ల మాట్లాడటము తప్పు, ఆ సంతోష్ గౌడ్ మాట్లాడటం ఇంకా తప్పు సార్. ఎందుకంటే అబ్బాయికి ఏం తెలుసని, ఆ అబ్బాయి పరిచయం అయ్యి ఎన్ని రోజులు, మేము డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు, అబ్బాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఏదన్నా ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేం సంబంధం సార్. కొట్టడానికి వచ్చామంటాడు, దౌర్జన్యం చేయడానికి వచ్చామంటారు. మేము ఎందుకు దౌర్జన్యం చేస్తాం వాళ్ళ మీద, మేము ఎందుకు కొడతాం వాళ్ళని కొట్టాల్సిన అవసరం ఉంటే ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంతసేపు అండి. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలన్నీ 4-5 నెలల నుంచి జరుగుతున్నాయి. నువ్వు ఆ పిల్లగాని ఇంట్లో పెట్టుకొని నెల పైన అయింది, మరి అప్పుడే చేసేవాడు కదా, మాలాంటి వాళ్ళ చేత ఎందుకు చేయిస్తాడు ఆయన? ఇదన్నీ కావాలని చేస్తుందండి. ఆ ప్రకాష్ గౌడ్ మీద బురద చల్లటానికి ఒకటి, మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈమె చేయటం చాలా తప్పు. ఇగో మేము ఎప్పుడండి ఇగో ఆమె మళ్ళీ ఇట్లాగే చేస్తుందని చెప్పి ఆమె చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఫోటోలు తీసుకోవటం జరిగిందండి. దాని మీద డేట్ కూడా ఉంది చూడండి. ఫోను నాదే, నేను తీస్తున్నా, ఈమెకి ఇప్పించేటట్టు అప్పుడే నాకు కూడా 2 చెక్కులు ఇచ్చింది. ఎస్, రూపారెడ్డి ఎప్పుడైతే చెక్కులు రాసిస్తుందో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా డైరెక్ట్గా ప్రూఫ్లు కూడా ఆల్రెడీ బాధితుల దగ్గర అయితే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు తర్వాత మీకు ఏమైనా ఇచ్చిందా? ఆవిడకి ఏదో 20 లక్షలు ఇవ్వలేదు సార్, నాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఓకే, ₹1 కూడా ఇవ్వలేదు. నా గురించి నువ్వు భవన్లో చెప్పావు, నా పరువు తీసావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంది. అప్పుడు నేను మళ్ళీ కూడా భవన్ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నదక్క అని చెప్పారు. ఎన్నో చేసింది సార్, కానీ ఆ ప్రకాష్ గౌడ్ని అడ్డం పెట్టుకొని ఇది మొత్తం నాటకం సార్. ఇప్పుడు ఏంటంటే ఎర్ర చూపించి చేపను పట్టినట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఆ పిల్లగాన్ని పట్టుకుంది, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, ఆ కోట్లన్నీ తీసుకొని మీ అందరికి ఇస్తాను. ఇంకా నిన్న ఒక వ్యక్తికి చెప్పింది, మణికొండ వ్యక్తికి 2 సీఎంలు వస్తారట వీళ్ళ పెళ్ళికి. 2 సీఎంలు వస్తారు, మొత్తం నేను పైసలు మీకు 4-5 నెలల్లో కంప్లీట్గా ఇచ్చేస్తాను, నేను మీరు ఎవ్వరూ ఇబ్బంది పడద్దు. నేను ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కొడుకుని చేసుకుంటున్నాను, ఆల్రెడీ నా ఇంట్లోనే పెట్టుకున్నాను, అందరికీ తెలుసు, మీరేం టెన్షన్ పడమాకండి అని చెప్తుంది ఎవరు పోయినా. అట్లా చెప్పుకో సంతోషమే, ఆ అబ్బాయి ఇష్టం మీ ఇష్టం. మమ్మల్ని ఎందుకు లాగుతున్నాం? మేము దౌర్జన్యం చేయడానికి వచ్చామని, కొట్టడానికి వచ్చామని ప్రకాష్ గౌడ్ పంపించాడని. ప్రకాష్ గౌడ్ మమ్మల్ని ఎందుకు పంపిస్తాడు? రౌడీలను పంపిస్తాడు, పెద్ద పెద్ద గూండాలను పంపిస్తాడు. మేము ఎంతటోళ్ళము, నిన్ను ఎట్లా చంపుతాము? నువ్వు తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇది అంతా చాలా తప్పు సార్. మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను, అన్ని పార్టీల వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది మొత్తము మోసము. ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలో కూడా ఆ పోలీసు వాళ్ళు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తేనే ఇది వాస్తవాలు బయటికి వస్తాయి. ప్రకాష్ గౌడ్కి మాకు మా అప్పులకి ఎటువంటి సంబంధము లేదు. ప్రకాష్ గౌడ్ని బ్లేమ్ చేయాలని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆయనను బ్లేమ్ చేస్తుందే తప్ప వాస్తవంగా 100% మా డబ్బులకి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే కొడుకు నిన్న 1 గంట కూర్చోండి నేను ఇస్తా అంటాడు పైసలు. మేము వాళ్ళ ఇంటికి పోయినాడు, 1 గంట కూర్చోండి నేను ఇస్తా పైసలు అంటాడు. ఎక్కడ తెచ్చిస్తావు నాయన, నువ్వు ఎంతమందికి అని ఇస్తావు అని అడిగాక మళ్ళా నయ్యి నాన్న కూర్చుంటాం, గంట కాదు సాయంత్రం దాకా కూర్చుంటాం పైసలు అని చెప్పిన. పైసలు అని చెప్తే వాళ్ళే కొట్లాడుకున్నారు. ఆ లోపల పోయి తలుపేసుకుంటుంది. వాళ్ళంతా వచ్చిన వాళ్ళు అంతా క్రియేట్ చేసుకొని మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేశారు. అంతే తప్ప ప్రకాష్ గౌడ్ గారికి, ప్రకాష్ గౌడ్ కొడుక్కి మా అప్పులకి ఎటువంటి సంబంధము లేదు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవము. మేము చెక్కులు వాళ్ళ ఇంట్లో బీరువాలు బగలు కొట్టి దొంగతనం చెయ్యలేదు. ఆ పిల్ల
తల్లిలాగానే తయారైంది. తల్లి ఎట్లా చెప్తుందో ఆ పిల్ల కూడా నిన్న మీడియాతో అదే చెప్తుంది, చెక్కులు కాజేశారని. చెక్కులు కాజేసింది మళ్ళీ కూడా మీకు చూపించా కదా, చెక్కులు మీ పోతే 5వ తారీఖు పోయినాయేమో, నేను 4వ తారీఖు చెక్ చేశా. బ్యాంక్ లో డిపాజిట్ చేశారు కదా, బ్యాంక్ మేనేజర్ ఎవరైనా చెప్పుంటారు కదా, ఏమన్నారు అసలు? బ్యాంక్ మేనేజర్ పైసలు లేవని చెప్పాడు డైరెక్ట్ గా. పైసలు లేవమ్మా, 9 రూపాయలు ఉన్నాయని చెప్పాడు. మీకు ఆమె కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే నేను 4వ తారీఖున డిపాజిట్ అవుతాయి కంపల్సరీ అని చెప్పింది. 4వ తారీఖున కూడా మేము వెళ్ళినా, 4వ తారీఖున కూడా డబ్బులు లేవు కాబట్టి మేము ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. డబ్బులు లేవు, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు పైసలు ఇస్తున్నావు, ఎందుకు ఇట్లా మోసం చేసినావు అని అడగడానికి పోతే ఆమె ఏవేవో అడ్డం పెట్టుకొని మా మీద ఇవన్నీ చేస్తుంది సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమంటున్నారు సార్? పోలీసు వాళ్ళు కూడా చాలా అశ్రద్ధ చేశారండి వాస్తవంగా. ఎందుకంటే మేము ఎప్పుడైతే తీసుకొని మాకు న్యాయం చేసినట్టయితే ఆమె ఆ రోజునే ఇదయ్యేది. ఆమె పోలీసులు కళ్ళు కప్పి కూడా పారిపోయింది సార్. ఇది అందరూ చెప్పుకుంటుంటే మేము విన్నాం. పోలీసులు కళ్ళు కప్పి కూడా పారిపోయి సాయంత్రం దాకా దొరకలేదు. నువ్వు నిజంగా దొంగతనం చేయలేదు, నువ్వు అబద్ధం చేయలేదు, మోసం చేయలేదు అన్నప్పుడు నువ్వు తలుపేసుకోవాల్సిన అవసరం ఏముంది, పారిపోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అందరినీ చీట్ చేసి మోసం చేసావు కాబట్టి నీకు ఆ భయం ఏర్పడింది. ప్రకాష్ గౌడ్ కొడుకు మాట్లాడతాడు, మాకు ప్రాణహాని ఉంది అని. నీకేం ప్రాణహాని ఉంటుందా? నిన్నేం చేస్తావు? మా ద్వారా ప్రాణహాని ఉందంటాడు. మేము నిన్ను కొట్టినోళ్ళం కాదు, తిట్టినోళ్ళం కాదు, నువ్వు అసలు మాకు పరిచయం కాదు, నీకు డబ్బులు ఇవ్వలేదు మేము. నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు లేవు. నువ్వు ఎప్పుడు ప్రేమించుకున్నావో, ఏ కాలేజీలో ప్రేమించుకున్నావో, లేకపోతే పక్క ఇల్లు తీసుకొని ప్రేమించుకున్నారో మీ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం. నువ్వు ప్రేమించుకుంటే నీ తండ్రి నీ తల్లి మీరు చూసుకుంటారు, మాకు అవసరం లేదు కదా. మా మీద ఎందుకు నువ్వు తప్పుడు ప్రచారం చేస్తారు? మీడియా దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను తప్పుడు చెప్పకూడదు కదా, వాస్తవం చెప్పాలి. నేను మీరు తప్పులు ఎందుకు చెప్తున్నారు మీడియా దగ్గరకు వచ్చి? చెక్కులు కాజేశామని కూతురు చెప్తుంది, అల్లుడైనా చంపటానికి వచ్చారు, దౌర్జన్యం చేశారని అల్లుడు చెప్తాడు. నువ్వేనా అసలు మేము డబ్బులు వేయలేదు, వాళ్ళెవరో తెలియదని రూపారెడ్డి గారు చెబుతారు. కాబట్టి ఇది మొత్తము అవాస్తవము. మాకు ఎమ్మెల్యే గారికి ఆ కొడుకుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ తల్లి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు మందిని ముంచి. వాళ్ళు అంతా మంచిగా, వాళ్ళు హైలైట్ ఫ్యామిలీ వాళ్ళది. ఆమె 40,000 కిరాయి కడుతుంది. మేము పోయిన రోజు మొత్తము ఇల్లు మార్చేసింది, మాకు ఇల్లు దొరకలే. ఇల్లు దొరకకపోతే ఇల్లు ఎత్తుక్కుంటూ పోతే 3 బెడ్రూమ్ల ఇల్లు తీసుకుంది. ఎంతమ్మా ఈ కిరాయి ఎంత అంటే 40,000 అంది. 40,000 అంటే నీకేమన్నా తెలివి ఉందా కొంచెమన్నా? 40,000 కిరాయి, నీ పిల్లలు హాస్టల్లో ఉంటారంట, 3 బెడ్రూమ్ల ఇల్లు ఏం చేస్తావని అడిగా నేను. 3 బెడ్రూమ్ల ఇల్లు ఏం చేస్తావు? నీ పిల్లలు హాస్టల్లో ఉన్నారన్నావు. ఆ పైసలేదో నువ్వు తక్కువ తీసుకొని కొంచెం మాలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా అప్పులు తీరుతాయి కదా. మమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతావు. నువ్వు 40,000 కిరాయి కట్టి పెద్ద హంగామాలో పడుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. రాత్రి అవ్వగానే అక్కడికెక్కడికో పోతావు, పబ్బో గబ్బో అక్కడ పోతావు, డ్యాన్సులు వేస్తావు, తింటావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు, మాలాంటి వాళ్ళందరినీ ముంచుతున్నావు. ఇప్పుడు నీకు మంచి గ్రిప్పు దొరికింది. ఏ గ్రిప్పు దొరికింది? ఈ ప్రకాష్ గౌడ్ కొడుకు అనేవాడు నీ చేతిలో పడ్డాడు. మొన్నటి వరకు మమ్మల్ని వాడుకున్నావు పావులుగా, ఇప్పుడు వాడిని పావుగా వాడుకొని వాడిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తూ ఆ పిల్లగాడు కూడా చెక్కులు కాజేశారు, కొట్టారు అంటాడు. తప్పు మాట్లాడుతున్నావు. ఈ చెక్కులు నువ్వు ఇంకొకసారి కనుక ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఇవన్నీ మేము ఎప్పుడో తీసుకున్న చెక్కులు. ఈ కొట్లాట జరగకముందే మేము ఇవి బ్యాంకులో వేయటం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో కూడా మేము సబ్మిట్ చేశాము. పోలీసు వాళ్ళని పిచ్చోళ్ళు కాదు, మేమంటే పిచ్చోళ్ళం, కానీ వాళ్ళన్నీ తీసుకొని కేసు బుక్ చేయటం జరిగింది. మీరు అబద్ధాలు చెప్పటం మానుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, మీ స్వతంత్రం, మీ ఇష్టాలు, కానీ మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు దయచేసి. ఇది కూడా అన్ని పార్టీల వాళ్ళు అర్థం చేసుకోవాలని, దీనికి ఎమ్మెల్యే కొడుకు మా అప్పులకి ఎటువంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా నేను అన్ని పార్టీల వాళ్ళకి, అన్ని మీడియా సోదరులకి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మైలార్దేవపల్లి బ్రాంచ్లో వీళ్ళు చెక్ డిపాజిట్ చేసినట్టుగా కూడా ఆల్రెడీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. రిటర్న్ మేము బ్యాంక్ చెక్ కూడా రిటర్న్ అయినట్టుగా పూర్తిగా మైలార్దేవపల్లి 5 లక్షలకు సంబంధించి ఒకటి, టోటల్గా 3 లక్షలకు సంబంధించి ఒకటి ఉంది. 3/8/2026 రోజున చెక్ కూడా పూర్తిగా రిటర్న్ అయినట్టుగా. అయితే ఇక్కడ ఫండ్స్ ఇన్సఫిషియెంట్ అని కూడా బ్యాంకు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇచ్చేసారు.
సో వీళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసినామేమో 3వ తారీఖు డిపాజిట్ చేశారు, ఆ రోజే రిటర్న్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ఇష్యూ జరిగిందేమో 5వ తారీఖు రూపారెడ్డి ఇంటి దగ్గర. సో 5వ తారీఖు ఏవైతే చెక్కులు పూర్తిగా దొంగతనం చేశారు, మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేసి చెక్కులు ఎత్తుకుపోయారు అని చెప్పి ఏదైతే రూపారెడ్డి ఆరోపిస్తుందో అది పూర్తిగా ఇది నిరాధారం అని మాత్రం చెప్పే అవకాశాలు అయితే వీళ్ళకు ఉన్నాయి బాధితులకు. ఎస్ రాజ్ కుమార్ చెప్పండి, 5వ తారీఖు రోజు పూర్తిగా ఈ ఇష్యూ జరిగింది. 5వ తారీఖు ఇష్యూ జరిగితేనేమో చెక్కులు ఎత్తుకుపోయారు, మా ఇంట్లోకి వచ్చారు, దాడి చేశారు, దౌర్జన్యం చేశారు అని చెప్పి అక్కడ సంతోష్ గౌడ్తో పాటు రూపారెడ్డి కూతురు రూపారెడ్డి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. 5వ తారీఖు మా మీద వచ్చి దౌర్జన్యం చేశారు. కానీ ఇక్కడ చెక్ రిటర్న్ అయినట్టుగా డైరెక్ట్గా బాధితుల దగ్గర ప్రూఫ్ కూడా ఉంది 3వ తారీఖే అని చెప్పి. సో వాళ్ళు ఆరోపిస్తున్నది ఇక్కడే నిజంగా తెలిసిపోయింది కదా. కరెక్ట్ రవిచంద్ర. ఇప్పుడు వాళ్ళు బాధలు చెప్తున్న ప్రకారం చూస్తే 3వ తారీఖు 4వ తారీఖు వీళ్ళు చెక్లు వేశారు, అవి చెక్ బౌన్స్ అయినాయి. బ్యాంక్ వాళ్ళు చెప్పారు, అమ్మ అలా డబ్బులు లేవు, 9 రూపాయలు ఉన్నాయి, మీకు డబ్బులు రావు, అనవసరంగా మీరు వేసుకుని చెక్ బౌన్స్ 3, 4. సో దాన్ని అడగడానికి ఎవరైనా అంతే, ఎవరైనా అడగడానికి నిలదీయడానికి వెళ్తారు. ఇది 5వ తారీఖు వెళ్ళారు. 5వ తారీఖు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ కూతురు వ్యవహారము, ప్రేమ వ్యవహారము, ప్రకాష్ గౌడ్తో ఆ పెళ్లి విషయము ఈ ఇష్యూ నడుస్తుంది. సో వీళ్ళు నిలదీయడానికి వెళ్ళడము, ఆ ఇంట్లో గొడవ జరగడము. సో ఇప్పుడు ఈ గొడవను కాస్త వీళ్ళ మీద వేసి మా చెక్కులు ఎత్తుకపోయినారు. ఆల్రెడీ ముందే చెక్కులు ఇచ్చినారు, వీళ్ళు చెక్కులు ఎత్తుకొని వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు చెక్కులు ఖాళీ చెక్కులు ఎత్తుకొని వచ్చి ఎవరేం చేస్తారు? సైన్లు పెట్టాలి, అమౌంట్ వేయాలి, పేరు రాయాలి. అవి ఆయన డబ్బులు ఎత్తుకోవడానికి, ఆయన బంగారం ఎత్తుకోవడానికి వాళ్ళు ఏం చేసుకుంటారు? అటు చెక్కులు ఎత్తుకొని వచ్చి వాళ్ళ పేరు ఉన్న చెక్కులకే గతి లేదు. ఇక్కడ సంతకం పెట్టి డేట్ వేసి ఇచ్చిన చెక్కులకే అక్కడ 9 రూపాయలు ఉన్నాయి అకౌంట్లో. ఇక్కడ వీళ్ళు మా దగ్గర చెక్కులు ఎత్తుకపోయారు, మా బీరో బలగొట్టారు, మా కుర్చీలు, ఇదంతా కూడా డైవర్ట్స్. అంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి మాత్రమే తల్లి కూతుర్లు ఆడిన ఒక డ్రామా లాగా కనబడుతుంది. బాధితులను మరింత ఇబ్బంది చేయడానికి. అంటే మీరు డబ్బులు అడిగితే 2 ఆప్షన్లు. ఒకటేమో ఎమ్మెల్యే పేరు చెప్పి పోస్ట్ పోన్ చేయడం, ఎమ్మెల్యే మా వియాంకుడు అవుతున్నాడు, ఎమ్మెల్యే మా మామ అవుతున్నాడు అనేది ఒక టాపిక్ అయితే, ఒక ఆప్షన్ అయితే. ఒకవేళ అది వినకపోతారా మేము కేసు పెడతాం, మీరు మా ఇంటికి వచ్చి మా ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, అద్దాలు పలగొట్టారు, అవసరం అంటే వాళ్ళే పలగొట్టుకుంటారు, ఏముందల్లా. ఇప్పుడు ఇష్యూ అట్లా ఉంది కదా. సో మా ఇంటి అడగడానికి 40 మంది వచ్చారని నేను చెప్తున్నాడు అతను. సో వీళ్ళు మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడగకపోతే ఇన్ని రోజులు ఖాళీగా ఉంటారా? ఎవరైనా అడుగుతారు. సో అలా అడగడానికి, నిలదీయడానికి, మా చెక్కులు మీరు ఇచ్చిన చెక్కులు బ్యాంకులోకి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు ఏమి లేవట అని అడగడానికి వెళ్తే వీళ్ళేమైనా మేము కేసులు పెడతామని బెదిరింపు. ఒకటేమో ఎమ్మెల్యే పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం, అటు ఆయన మీద బురద వెళ్ళే ప్రయత్నం. రెండోదేమో ఒకవేళ అడిగితే మీరు మా మీద దాడికి వచ్చారు, మీరు మా మీద హత్యా ప్రయత్నం చేశారు అని మీ మీద కేసులు ఇస్తాం. అంటే చూడండి, బ్లాక్మెయిల్. డబ్బులు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు వీళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఈమె ఎంత జిమ్మిక్కులు చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఆరితేరిన మోసాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తిలాగా కనబడతా ఉంది, మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బాధితుల వర్షన్ ఉన్నట్టు ఈ వర్షన్ ఇని మనం చెప్తా ఉన్నాం, మనకు పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా ఎలాంటి లేదు. కానీ బాధితుల యొక్క వాయిస్, వాళ్ళ బాధ, వాళ్ళ గోడు విన్న తర్వాత అర్థమవుతుందంటే ఈమెంతా ఒక బ్లూ ప్రింట్ ప్రకారమే, పక్కా ప్లాన్ ప్రకారమే ఈమె మాయలో లేకపోతే ఈమె మాటలు నమ్మి ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఇది లైవ్ చూసి 9+ లైవ్ చూసి చాలామంది సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. మాకు కూడా న్యాయం జరగాలి, మాది కూడా పరిస్థితి ఇట్లానే ఉంది. ఇంకా చాలామంది బయటకు వస్తారు. బయటికి రావడం ఇక కొంతమంది 3 కోట్లు 5 కోట్లు ఇంకెక్కువ డబ్బులు, కొన్ని ఈ లీగల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఇలా కనబడుతున్నాయి స్పష్టంగా. వాళ్ళ హస్బెండ్ విషయం కూడా తీసుకొచ్చారు వీళ్ళు. ఆయన మా హస్బెండ్ అన్నారు, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడట, మరి ఈయన మా హస్బెండ్ అని చెప్పినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆయన ఏడి, వాళ్ళకు దన్నుగా నిలబడాలి కదా. మరి ఇదంతా ఏం జరుగుతూ ఉంది? హస్బెండ్ ఎవరు? అదే ఇప్పుడు పేరు చెప్పారు కదా అతను, మరి రవీందర్ రెడ్డి అని ఏదో పేరు చెప్పారంట. రవీందర్ రెడ్డి అని చెప్తే రవీందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మరి అక్కడ రావాలి కదా, అతను లైవ్లో కనబడాలి కదా. లైవ్లో కనబడట్లేదు అంటే అర్థం ఏంటి? సో అది వ్యవహారం, వ్యక్తిగత వ్యవహారం. సో ఇలాంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి. బర్త్డే పార్టీకి వచ్చాడంట, ఆయన కూడా ఉన్నారంట బర్త్డే పార్టీ. ఉంటాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి. నిజంగానే ఇప్పుడు వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళకు షో చేస్తారు. కొంతమంది నిజంగానే ట్రాప్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకు ఎమ్మెల్యే కొడుకు సంతోష్ గౌడ్ ఎట్లా ట్రాప్ అయ్యిండో
ఇంకోటి కూడా ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సంతోష్ గౌడ్ లాగా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కదా. Yeah. ఇంకెవరెవరిని ఏమి ట్రాప్ చేశారు, ఏమి నమ్మించారు, ఏం చేశారని మనకు తెలియదు. అది పోతే కనుక రేపు బాధితులు వరుసగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ బాధితుల యొక్క వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పిన వివరాల ప్రకారం చూస్తే వీళ్ళకు మోసం చేయడం ఈమెకు ఒక హాబీ, ఇదొక అలవాటుగా మారిపోయింది. అందుకే వీళ్ళ చేతిలో చాలామంది మోసపోయారు. దాన్ని తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే కొడుకు మా అల్లుడు అవుతున్నాడు, రేపో మా పెళ్ళి, ఇద్దరు సీఎంలు రవిచంద్ర ఎంతమంది వాళ్ళు చెప్పారు, వాళ్ళకి చెప్పారట ఇద్దరు సీఎంలు మా కూతురు పెళ్ళికి వస్తారంటే ప్రకాష్ గౌడ్ ఆల్రెడీ ఇదివరకు టీడీపీలో ఉన్నాడు, చంద్రబాబుకు పరిచయం. సో అక్కడ టీడీపీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చాడు, బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఇప్పుడు అంటే అటు చంద్రబాబు వస్తాడు, ఇటు రేవంత్ రెడ్డి వస్తాడు. ఇద్దరు సీఎంలు వస్తారంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఒక 6 నెలల దాకా ఎవరు అడగరుగా. 6 నెలలు కాదు, పూర్తిగా ఇవ్వకున్నా సరే సీఎంలు వస్తున్నారంటే ఏమో రేపు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మళ్ళా మనం గట్టిగా అడిగినాం అనుకో మన మీద కేసులు ఏదైనా వేరే కేసులు బనాయించే అవకాశాలు ఉంటాయి కదా, రకరకాల పనులు ఉంటాయి కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని బాధితులు కొంచెం వెనుకడు చేసే అవకాశాలు ఉన్నాయి. సో రాజ్ కుమార్ ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. రంగయ్య గారు అడ్వకేట్ ఉన్నారు మనతో పాటు. ఎస్ రంగయ్య గారు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. కేసు కూడా పెట్టవచ్చు, అక్కడ కూడా వాళ్ళని శిక్షించడానికి అవకాశాలు ఉంది. మీరు కస్టడీలో తీసుకొని పోలీసు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇదేమన్నా యూజ్ అవుతుందా మాకు తెలియదు. అంటే 3 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందని ఇప్పుడు సార్ చెప్పారు కదా, అది 3 నెలల వ్యాలిడిటీ అయిపోయింది. యాక్చువల్గా మీరు ఇప్పుడున్న చెక్లతోటి డైరెక్ట్గా 3 సెక్షన్ల కింద 420 IPS గతంలో IPS కింద ప్లస్ 138 రికవరీ సూట్ కింద ప్లస్ క్రిమినల్ కేసు కూడా ఆల్రెడీ మీరు అక్కడ పోలీసులు ఏమేమి పెట్టారు అనేది మీకు ఏమైనా FIRకి సంబంధించినటువంటి జిరాక్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మరి పోలీసులు డైరెక్ట్ మీరు కేసు పెడితే ఏమని చెప్పారు? డైరెక్ట్ మీరు ఒక కంప్లైంట్ రాసి ఇచ్చారు, వచ్చేసారా? అవును సార్. అంటే FIR నమోదైనట్టుగా కానీ ఆమె రిమాండ్ చేసినట్టుగా ఏమైనా చెప్పారా? FIR అయిందని చెప్పారు సార్. ఓకే, దాని కాపీ ఏమైనా అడిగారా? కాపీ ఇస్తా అన్నారు కానీ మేము పోలేదు. ఓకే. ఎస్ రాజ్ కుమార్, ఇది ఆల్రెడీ రూపారెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే ఆవిడ రిమాండ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, అదేమైనా నిజమే? యాక్చువల్లీ ఆమె ఒక డిబేట్లో ఒక మీడియాలో మాట్లాడుతున్నప్పుడే వీళ్ళ కంప్లైంట్ను బేస్ చేసుకొని బాధితులు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఆమె బయటికి వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టుకు న్యాయమూర్తి సంబంధించిన రిమాండ్ కూడా అంటే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసినట్టు తెలిసింది. ఆమెను మళ్ళీ పోలీసులు విచారించాలి కదా, ఎవరెవరికి ఎట్లా వచ్చినాయి అప్పులు, ఈ డబ్బులన్నీ, అంటే చాలా కోట్ల రూపాయలు. రాజ్ కుమార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మన ప్రతినిధి రాజు ఉన్నాడు. రాజు, ఎస్ రాజు చెప్పండి. ఈ కేసు చూస్తుంటే కనుక చాలా కొద్దిగా క్రిటికల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర బాధితులు అయితే ఉన్నారు, ఒక 2 వరకు బాధితులు వచ్చారు, 2-3, ఇంకా 100లో బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు నార్సింగ్ పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? ఎస్ రవిచంద్ర, ప్రస్తుతం మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నిన్నటి నుంచి కూడా మొత్తం అది ఏదైతే రూపారెడ్డికి సంబంధించినటువంటి అంశం మొత్తం హైడ్రామా కొనసాగుతుంది. ఇక్కడ ఇప్పుడే మనము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. వివరాలు సేకరించే పనిలో పోలీసులు అయితే మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అంటే ఒక్కరు కాదు, 2 కాదు, బాధితులు తవ్వుతా కొద్ది ఇంకా ఎక్కువ అయితే వస్తున్నారన్నమాట. అంటే ఆమె చాలా మందిని ఈ విధంగా మోసం చేసిందని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్కు లైన్ క్యూ కట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. నిన్న చూసినాం మనం, చాలామంది బాధితులు వచ్చి మా 10 లక్షలు తీసుకున్నదని చెప్పేసి 20 లక్షలు 30 లక్షలు ఇట్లా దాదాపు ఆమె కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను రూపారెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిరు. అక్కడి నుంచి వాళ్ళు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నది. దాని తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా మనం తిరిగాము. ఇప్పుడు ఏదైతే మన స్టూడియోలో మాట్లాడుతున్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళాము, అక్కడ గ్రౌండ్లో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు చూసాము. చాలా నిజంగా హృదయ విదారకరమైన సంఘటన అయితే మనము కనిపించినటువంటి సిచ్యువేషన్. నిజంగా అక్కడ మనం తిరుగుతున్నప్పుడు ఆ బాధితులు చాలామంది అయితే ఏడుస్తున్నారు. అంటే మా పైసలు, మాకు స్కూల్కి సంబంధించి ఫీజులు కట్టుకునే పైసలు ఆమె తీసుకుందని చెప్పేసి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళేది, వాళ్ళకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ కానీ దాచుకున్న డబ్బులు కూడా ఆమె మాయ మాటలు చెప్పేసి ఆమె తీసుకుందని చెప్పేసి బాధితులు అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇట్లా ఒక్కరు కాదు, 2 కాదు, దాదాపు 10ల సంఖ్యలో
10, 20 ఇట్లా బయటకు వస్తూనే ఉన్నాం. మన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ఇంత ముందుకు కొంతమంది బాధితులు వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నించి కొంతవరకు వాళ్ళు మీడియాకి రావడానికి మాట్లాడడానికి కొంత నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు బాధితులు కొంతమంది అందులో ఉన్నారు, కాకపోతే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. సో వాళ్ళ వ్యక్తిగత గోప్యత దృష్టిలో ఉంచుకొని మనం కూడా రికార్డ్ చేయలేదు. సో ఇట్లా ఆమె రూపారెడ్డి మొత్తం ఆమె తవ్వుతూ ఉంటే ఆమెకు సంబంధించిన చిట్టా మొత్తం బయటపడుతుంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇప్పుడు వాళ్ళ బాధితులను మొత్తం నడి రోడ్ల తీసుకొని వదిలిపెట్టింది. అంటే ఈమె పక్కగా ప్లాన్ వేస్తుంది ముందుగా. రూపారెడ్డి ముందుగా 1,00,000 రూపాయలు తీసుకుంటే కనుక కొంతమంది బాధితులు చెప్పారు ఇదే విషయము. 1,00,000 రూపాయలు తీసుకొని వారం రోజులకు 10,000 కల్పిస్తా అని చెప్పేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే 1,00,000 రూపాయలు తీసుకోవడం, దాని తర్వాత 1,15,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు 5,000 రూపాయలు వడ్డీ ఇవ్వడం. సో ఇట్లా ఆమె నమ్మించింది. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత నమ్మించింది 2 లక్షలు 3 లక్షలు ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆమె టార్గెట్ ఫినిష్ అవుతుంది అంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుందో అప్పుడు కంప్లీట్గా ఇంకా వాళ్ళని అవాయిడ్ చేయడం, వాళ్ళ ఫోన్లు లేపకపోవడం, వాళ్ళకు స్పందించకపోవడం, సో ఇట్లాంటివి అయితే ఆమె చేస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తంగా చూస్తే ఆమె చేస్తున్నటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయి మొత్తం కూడా ఈ ఇష్యూ మొత్తం నిన్నటి నుంచి హైడ్రామా జరుగుతుంది. మొత్తం రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళని అందరినీ బాధితులను ఆమె పైన ఉసిగొల్పుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. సో అట్లా బాధితులు అయితే చెప్తున్నారు ప్రకాష్ గౌడ్కు కానీ మాకు ఈ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు, మాకు కేవలం రూపారెడ్డి మేము బాధితులము, ఆమె మా దగ్గర పైసలు తీసుకుంది, ఆమె దగ్గరికే వచ్చి మేము అడుగుతున్నాం తప్ప ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పార్టీలకు సంబంధం లేదు, మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, కేవలం మాకు పైసలు తీసుకున్నారు, మా కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, ఇప్పటికి కూడా కంప్లైంట్లు అయితే ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. మరి పోలీసులు కీలకంగా దీన్ని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చెంచల్ కూడా జైలుకు తరలించారు. పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత అంటే ఆమె ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంది ఏంటి అని కూడా మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ప్రూఫ్లు లేకుండా చేస్తున్నారు. అంటే ఫోన్పే కానీ లేదంటే బ్యాంకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అందులో మాత్రం ఆమె డబ్బులు తీసుకోదు. ఎప్పుడున్నా లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకుంటుంది. ఆమె లిక్విడ్ క్యాష్ ఉండే నాకు క్యాషే కావాలని చెప్పేసి బాధితుల నుంచి క్యాష్ మాత్రమే తీసుకోవడం ఇట్లా చేస్తానమాట. సింపుల్గా దీని అర్థం ఏంటంటే ఆమెకు డబ్బులు ఇచ్చినట్టుగా ప్రూఫ్ లేకపోవడమే సింపుల్గా. సో ఇట్లా ఆమె వందల మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా కొంతమంది రాలేని సిచ్యువేషన్ కూడా ఉంది. చాలామంది బాధితులు బయటకు వస్తలేరు. అంటే మేము మోసపోయాము అనే విషయం కూడా బాధితులకు ఇంకా తెలియలేదు. అంటే చాలామందికి ఆమె ముసలి వాళ్ళ దగ్గర, వృద్ధుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు చెప్తున్నటువంటి కొంతమందిని అడిగాము. అంటే బాధితుల వారు కొంతమందిని అడిగితే ఆమెతో ఒక రోజు మాట్లాడితే కనుక ఒక 2 రోజులు మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా ట్రాప్ అయిపోవాల్సిందే, ఆమెకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా కొంతమంది బాధితులు చెప్తున్నారు. అంటే అంత సెంటిమెంట్గా అంతే నమ్మించే విధంగా ఆమె చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అరే ఈమె చెప్తుంది ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని నమ్మించే విధంగా ఆమె నమ్మించి డబ్బులు తీసుకుందని చెప్పేసి బాధితులు మనతో చెప్పారు. సో నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆమె డబ్బులు తీసుకున్నట్టు ఎవరి దగ్గర అంటే కొంతమంది దగ్గర ప్రూఫ్స్ ఉండొచ్చు కానీ ఎక్కువ మంది దగ్గర అయితే ప్రూఫ్ లేవు. సో అందుకని ఆమె చాకచక్యంగా ముందే ప్లానింగ్ ప్రకారం ఏమి జరిగిందా అని చెప్పేసి కూడా మనకైతే అనుమానాలు అయితే వస్తున్నాయి. మొత్తంగా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆమె నుంచి కీలక సమాచారం అయితే ఎంతమంది దగ్గర తీసుకు రాజు ఎఫ్ఐఆర్లో ఏమైనా సెక్షన్స్ ఏమైనా బయటకు వచ్చాయి? ఎలాంటి సెక్షన్లు పెట్టారు ఆవిడ మీద? పోలీసులు ఎవరైనా స్పందించారా దీనిపైన? ఎస్ రవిచంద్ర, మనము ఇప్పటికే పోలీసులను కలిసే ప్రయత్నం అయితే చేశాము. ప్రస్తుతము దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటికైతే వాళ్ళైతే కొంచెం గోప్యంగా ఉంచారు, బయటకు అయితే వెల్లడించని పరిస్థితి అయితే ఉంది. సో బాధితులు ఎంతమంది వచ్చారు అనేది చెప్తే దాదాపు 10ల సంఖ్యలో వచ్చినట్టున్నారు. సో ఎంత అమౌంట్ అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వాళ్ళ బాధితుల నుంచి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరైన సమాచారం లేనప్పటికీ దాదాపు 50 నుంచి 100 కోట్ల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన అంటే ఏ సెక్షన్లు, క్రైమ్ నెంబర్, సో ఇవన్నీ కూడా పోలీసులు అయితే ఇంకా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇది దర్యాప్తు దశలో ఉంది. కోర్టు విచారించారు అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రవిచంద్ర ఎస్ రైట్, థ్యాంక్ యూ రాజు. ఎస్ ఇప్పుడు చెప్పండి, మీరు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ డబ్బులు మీకు కావాలా, లేకపోతే ఆవిడ మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఆవిడ కటకటాల పాలు కావాలనుకుంటారా? అసలు మీరేం కోరుకుంటున్నారు? మా డబ్బులు మాకు కావాలి సార్, మా డబ్బులు మాకు కావాలి. మేము కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాం కదా, మేము తన వల్ల మేము మోసపోయినాము, మా వల్ల కూడా మా కింద 10 మందితో మేము తీసుకొచ్చి ఇచ్చినాం కదా. మా దగ్గర మా ఇళ్ళల్లో అయితే అన్ని లక్షల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మేము బతికే వాళ్ళము,
మా దగ్గర అన్ని లక్షల డబ్బులు అయితే ఉండవు కాబట్టి మేము వేరే వాళ్ళ దగ్గర 10 మంది దగ్గర తీసుకొచ్చినాం. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. ఆమె మోసం చేసినట్టు మేము మోసం చేయలేము కదా. మోసం చేసి మేము లోకల్లో మా బస్తీలో మేము బ్రతకాలి, మొహం పెట్టుకొని బతకాలి అని అంటే మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి సార్. ఇంకొకటి మాలాగా ఇంకొక 10 మంది కూడా ఇంకా మోసపోతున్నారు. మోసపోవద్దని నేను ఈ మీడియా విధంగా నేను విన్నవించుకుంటున్నా. ఎవరు కూడా ఈ డబ్బుల వల్ల అప్పుల వల్లలో ట్రాప్లో పడి మాయమాటలు నమ్మి ఇక కూడా జీవితంలో బుద్ధి తెచ్చుకోండి. ఎవరు కూడా నమ్మకండి, మోసపోకండి. ఆమె ట్రాప్లో పడేయడానికి ఇంకా కూడా ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్యే కొడుకుని నేను అల్లుడుగా చేసుకుంటున్నా. ఇప్పటికి ఎప్పుడైనా నా అల్లుడే. ఇక ఇంకా ముందల ఎమ్మెల్యేది అయిపోయింది. మాకు బెదిరించడం జరిగింది. ఆమె ఇంటి దగ్గర పోతే ఆమె గూండాయిజం, ఆమె రౌడీయిజం చేసుకుంటా, ఆమె మమ్మల్ని బెదిరించుకుంటా మమ్మల్నే కొట్టిరని చెప్పి ఎమ్మెల్యే కొడుకు చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఆమె కూతుర్ని ప్రేమించిన అబ్బాయి చెప్పడం ఎంతవరకు కరెక్టు? చెప్పండి సార్, ఇది ఎంతవరకు న్యాయము? ఆమె మమ్మల్ని గుండాయిజం చేసి మా మీద రౌడీయిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటుంది కూడా. ఇప్పుడు ఈయన పోయి ఏం చేసుకుంటావో చేసుకో అనడం జరిగింది. అట్లా ఆమె రాతపూర్వకంగా ఆమె చేతి స్వహస్తాలతో రాసిస్తుంది, నమ్మిస్తుంది, చెక్కులు ఇస్తుంది, డేట్లు వేసిస్తుంది. మళ్ళీ ఈ విధంగా ఇంటికి వెళ్ళి అడిగితే ఈ విధంగా గుండాయిజం చేసి మమ్మల్ని బెదిరించి వాళ్ళ ఇంట్లో పనబ్బాయి అంటాడు ఒక సాగర్ అని. వాడు ఎన్నిసార్లు చూసిండు, ఇంటికి వెళ్ళినప్పుడు అలా చూస్తాడు, ఇంటికాడికి వెళ్తే డోర్ వేస్తాడు, లేదని చెప్తాడు సార్. ఫోన్ చేస్తే కాల్ రింగ్ అవుతుంటుంది, కాల్ లిఫ్ట్ చేయదు, సైలెంట్లో పెట్టేస్తుంది. ఇమీడియట్గా ఫోన్ సైలెంట్లో పెట్టేస్తుంది, ఇంట్లోనే ఉంటుంది. డోర్ తీయాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. పన్నబ్బాయో ఎవరనంట సాగర్ అనే అబ్బాయి బయట నుంచి మేము ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. పాతింట్లో ఉన్నప్పుడు లేడు, ఇప్పుడు కొత్తింటికి మారినప్పటి నుంచి ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరో తెలియదు మాకు. ఇక వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఈయన రవీందర్ అనేటైనా 4-5 సార్లు ఉండే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సమాధానము చెప్పాలి కదా. మమ్మల్ని మోసం చేయకుండా ఈ విధంగా ఎన్నిసార్లు తిరుగుతారు? వాళ్ళ కూతురు చదువుకుంది, ఎన్నిసార్లు చెప్పింది, ఆమె కూడా ఆన్సర్ చేసింది మాకు ఇంతకుముందు గతంలో కూడా. అమ్మ మరి ఇలాంటి అప్పులు చేయొద్దు, పాపం ఇవ్వాలి కదా, గరీబోళ్ళ డబ్బులు మనకెందుకు? నువ్వు ఇంత సొసైటీలో తిరుగుతున్నావు, చదువుకున్న అమ్మాయి కదా, జ్ఞానం ఉండాలి కదా, చెప్పాలి కదా. మళ్ళీ రివర్స్ ఇప్పుడు మా మీదనే గేమ్ ఆడడం. నేను ప్రేమించిన అబ్బాయిని ఎత్తుకపోయి మేమేం చేసుకుంటాము? ఆమె ప్రేమించిన అబ్బాయి మాకెందుకు? మాకేం అవసరం? నువ్వేమన్నా చేసుకో. గత నెల రోజుల నుంచి కూడా ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు. అప్పటి నుంచి గాంధీ మేము అప్పుల కోసం పోయినప్పుడే మీరు గొడవ ఎందుకు చేసిర్రు? ఇవన్నీ అప్పులు ఎగ్గొట్టి మమ్మల్ని మోసం చేసి ఈ దళారితనం చేసి బతకాలనే కదా మీరు ఇవన్నీ గేమ్ ఆడింది. మా మీద ఉసిగొల్పడము ఎంతవరకు కరెక్టు? మా డబ్బులు మాకు కావాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను తీసుకున్న వాళ్ళకు కూడా అవి చెల్లించాల్సిందే. నన్ను బతకనియరు సార్, మా బస్తీలో నన్ను ఉండనియరు కూడా. నేను తలెత్తుకొని బతకాలంటే కూడా బతకలేను. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా తోటి వాళ్ళకు కూడా నేను న్యాయం చేయాలి. వాళ్ళకి అప్పులు చెల్లించాలంటే ఆవిడ గారు ఇస్తేనే. ఎవరిని మోసం చేస్తుందో చేసుకొని, ఎంతమంది మోసం పోతారో మోసపోని, వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇక కూడా మీడియా దగ్గర మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేరు. పొద్దున కూడా ఒక అబ్బాయి నాకు కాల్ చేసిండు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నెంబర్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి నెంబర్ కూడా నా దగ్గర ఉంది. చెప్పొద్దన్నాడు. అక్క ఏంటి పరిస్థితి, ఇట్లా చేసిండ్రు, నువ్వు మీడియా మొత్తము టీవీలో ఫోన్లలో మొత్తం మీదే వస్తుంది, టీవీలలో ఎందుకు ఇట్లా చేసిర్రు అక్క, డబ్బులు ఎట్లొస్తాయి చెప్పండి అని. ఎన్ని రోజులని ఓపిక పట్టాలి బాబు, మాకు ఓపిక లేదు, నశించింది. డేట్ వేసి ఇచ్చింది, చెక్ వేసినాం, బోన్స్ అయింది, అడగడానికి వెళ్ళినాం, మా మీద దాడికి ప్రయత్నం చేసింది. అబ్బాయిని, ఆ కూతురు ప్రేమించిన అబ్బాయిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసే మోసాలు కాక చదువుకున్న అమ్మాయిని కూడా పాడు చేస్తున్నావు కదా. ఇవాళ ఇవన్నీ నేర్పించి ఎంతవరకు కరెక్టు? అమ్మాయితోనూ మాట్లాడిస్తున్నావు. ఇవాళ మోసము, చెక్కులు ఎత్తుకపోయారని ఇది అబద్ధం కదా. ఈ డేట్లన్నీ మేము వేసుకున్నామా, ఈ సంతకాలు మేము పెట్టుకున్నామా? దీన్ని ప్రూవ్ చేయండి అబద్ధం ఉంటే. చూస్తున్నారు కదా, బాధితుల వర్షన్ మొత్తం కూడా మనం విన్నాం. సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మాకు పలుకుబడి ఉంది, మాకు దగ్గర స్టేటస్ ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి మళ్ళీ ఇస్తాం, వ్యాపారంలో పెడతామని చెప్పి ఇలా రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్రజల్లో కానీ మార్పు మాత్రం రావట్లేదు. అయితే బాధితుల ఆవేదన ఇప్పుడు వింటుంటే కనుక సమాజంలో రాజకీయ హోదాలు కానీ ఊహాజనిత లాభాల పేరుతో జరిగే ఆర్థిక మోసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోయి ఇప్పుడు చాలా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చింది. పోలీసులు ఈ వ్యవహారం పైన సమగ్ర విచారణ జరిపి నిందితుల ఆస్తులను జప్తు చేసైనా సరే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలు కూడా అధిక లాభాలు ఆశ చూపే అడ్డదారిన వెళ్ళేటువంటి ఈ వ్యాపారాలు, వ్యక్తిగత డిపాజిట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. చట్టబద్ధత లేని ఏ పెట్టుబడైనా సరే
సాధనంలో డబ్బులు పెట్టి ఎక్కడా కూడా మోసపో తస్మాత్ జాగ్రత్త.